పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అన్న ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకములో ప్రతిరోజు నిండు మనసుతో, మంచి మనసుతో వాక్కు పరిచర్యలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాను. మన ఈ జూబిలీ ధ్యాన వడకంలో ఈరోజు 19వ రోజు ధ్యానాంశం మన్నా, జీవాహారం. నాటి ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రను మనము ధ్యానం చేసుకుంటూ ఒక్కొక్క స్థలములో దేవుడు వారిని నడిపించిన విధి విధానాలను మనం ధ్యానం చేసుకుంటూ నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనందరినీ ఈ జూబిలీ యాత్రలో మన గమ్యము, మన లక్ష్యము అయినటువంటి నూతన యెరూషలేమును, ఆ పరలోక కనానును చేరే క్రమంలో దేవుడు మనల్ని కూడా ఎలా నడిపిస్తున్నారు, ఎలా నడిపించారు, ఎలా నడిపించబోతున్నారో మనము ధ్యానించుకోబోతూ ఉన్నాము. ఇప్పటి వరకు ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఉన్న రామ్సెస్ పట్టణం నుండి వారి యాత్ర ఆరంభించి సుక్కోతు, ఏతాము, బాల్సెఫోను, పీహహీరోతు, అలా ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ మారా, ఎలీము, ఇప్పుడు సీను అనే అరణ్యములోనికి వారు వచ్చి ఆగినట్లుగా మనం వింటున్నాం. ఎలీమునకు సీనాయి పర్వతానికి మధ్య ఉన్న ఈ ప్రాంతమే సీను ఎడారి. ఈ సీను అరణ్యములో అసలు ఈ సీను అనే ఈ ఎడారి అనుభవాలు మనకు నేర్పించే పాఠాలు గతములో మనం ఆలకించాం. ఇప్పుడు ఈ ఎడారిలోనే దేవుడు జీవాహారమైనటువంటి మన్నా అనే భోజనాన్ని వారికి కురిపించారు. ఇక్కడి నుండి ఈ సీను అనే ఎడారి నుండి వారు కనాను చేరి, కనాను భూమిలో, కనానులో పండినటువంటి ఆ పంట భుజించినంత వరకు ఈ 40 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణములో ఇజ్రాయేలు ప్రజలు తిన్న ఆహారము ఈ మన్నా అనే దివ్య భోజనం. ప్రియులగు దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 16వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు చదువుకుందాం. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు క్రమ్మియుండెను. పొగమంచంతయు పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నటి పొడి కనబడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇజ్రాయేలీలు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనిరి. మోషే వారితో, మీరు తినుటకై దేవుడు ఇచ్చిన ఆహారము ఇదియే. ప్రతి వ్యక్తి తన కుటుంబము వారి కొరకై తలకొక మానెడు చొప్పున తన అక్కరను బట్టి దానిని సమకూర్చుకునవలయునని యావే ఆజ్ఞాపించెను అనెను. ప్రియులగు దేవుని బిడ్డలారా, సీను అనే ఆ ఇసుక నేల మీద, ఆ బురద నేల మీద వారు యాత్ర చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఇజ్రాయేలీయులు మోషే మీద, అహరోను మీద సనిగి గొనిగి, మమ్మల్ని చంపడానికే ఇక్కడికి తీసుకుని వచ్చావా? ఈ కష్టాలు అనుభవించే బదులు చస్తే మేలు, ఇంకా బ్రతకడం ఎందుకు అని దేవుడి మీద, నాయకుల మీద రొసరొసలాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ సీను అనే ఎడారి భూమి మీద ఒక మంచు దుప్పటిని కప్పి ఆ మంచు దుప్పటి మీద మన్నాను కురిపించినట్లుగా మనం వింటూ ఉన్నాం. ప్రియులగు దేవుని బిడ్డలారా, ఈ తెల్లటి సన్నటి పొడిలాగా ఉన్నటువంటి ఈ మన్నాను చూచి, ఇదేంటి కొత్తిమీర గింజలాగా ఉంది, ఇదేంటి గుండ్రంగా ఉంది, ఇదేంటి పసుపు పచ్చగా ఏదో సాంబ్రాణి బోళంలాగా ఉంది, ఇదేంటి తెల్ల తెల్ల పొడిగా ఉంది అని ఇదేంటి అంటే ఇదేమి మన జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడు మనం చూడలేదే. ఇజ్రాయేలు ప్రజలు మాట్లాడుకుంటూ ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నారు
ఈ తెల్లటి పొడిలాగా ఉన్నటువంటి మన్నా అనే దేవుడు పంపించిన భోజనాన్ని. దాన్ని చూసి అర్థం కాక ఇదేమిటి, ఇదేమి అని ప్రశ్నించుకుంటూ ఉంటే దానికి ఏం పేరు పెట్టాలో అర్థం కాక ఇదేమి అని వాళ్ళలో వాళ్ళు వేసుకున్న ప్రశ్నే దానికి పేరుగా మారిపోయింది. అందుకే హీబ్రూ భాషలో మన్హూ 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 అంటే ఇదేమి అని అర్థం. ఈ మన్హూ అనే హీబ్రూ పదమే వాడుక భాషలో మన్నాగా మారింది. కాబట్టి మన్నా అనే పేరుకు అర్థం ఇది ఏమిటి అని అర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది ఏమిటి అని ఆ ప్రజలు వేస్తున్న ప్రశ్నకు మోషే ఇచ్చిన సమాధానం మనం విన్నాం కదా. మీ ఆకలి తీర్చుటకు దేవుడు పరలోకము నుండి పంపిన ఆహారము ఇదియే. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీ ఆకలి తీర్చుటకు దేవుడు పరలోకం నుండి పంపిన ఆహారము ఇదియే. ఒక 40 సంవత్సరాల పాటు 40 లక్షల మందిని ప్రతి పూట వారు కనాను భూమిని చేరినంత వరకు దేవుడు ఈ మన్నా అనే దివ్య భోజనముతోనే వారిని పోషించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ సీను అనే ఎడారి భూమి మీద, ఆ మంచు దుప్పటి మీద కురిసినటువంటి ఈ మన్నా భోజనము మనం ఆరాధిస్తున్నటువంటి దివ్య ప్రసాదనాథుడైనటువంటి యేసు ప్రభునకు ముంగుర్తుగా ఉంది ఈ మన్నా భోజనం. నాడు ఆ తెల్లటి పొడి లాంటి ఉన్నదాన్ని చూసి ఇది ఏమిటి అని వారు మన్నా అని ఎలాగైతే పేరు పెట్టారో, యేసు ప్రభు వారిని చూసి కూడా ఆ రోజుల్లో ప్రజలు చాలా మట్టుకు ఇదేంటి, ఇతనేంటి అని ప్రశ్నించారు. మచ్చుకు కొన్ని మాటలు చదువుదాం. ఆయన అధికారపూర్వకంగా ప్రసంగిస్తూ ఉంటే ఇదేమి, ఇటువంటి బోధ మనము ఎప్పుడు వినలేదే. ఇతనేంటి మామూలు బోధకుల్లా కాకుండా అధికారపూర్వకంగా బోధిస్తున్నాడు, ఇతనేమిటి, ఇదేమిటి, ఇతనెవరు ప్రశ్న. అదేవిధముగా యేసు ప్రభువు గాలిని తుఫానును ఆజ్ఞాపించగానే తుఫాను గాలి సద్దుమణిగిపోతే, గాలి అణిగిపోయి గొప్ప ప్రశాంతత ఏర్పడితే అక్కడున్న శిష్యులు ఏమనుకున్నారంటే ఇదేమి, గాలియు సముద్రము ఈయన ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాయి, ఇదేమి, ఇతనెవరో. మన్నాను గురించి ఏమనుకున్నారో వాళ్ళు యేసు ప్రభు గురించి, ఇదేంటి, ఇతనెవరో. ఆయన దయ్యాలను పారద్రోలుతూ ఉంటే ఆహా ఎంత శక్తి, ఇదేమిటి. నజరేతు వాసులు కూడా అనుకున్నారు, ఇతనేంటి, ఇతను మన వడ్రంగి కుమారుడు కాదా, కానీ ఈయనేంటి, ఇతనెవరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కూడా ఒకరోజు తన శిష్యులను పిలిచి లోకంలో నన్ను గురించి ఏమని అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తే కొంతమంది అయ్యా ఏలియా మళ్ళీ పుట్టాడు వచ్చాడు అని అనుకుంటున్నారు, లేదా బప్తిస్మ యోహాను మళ్ళా జన్మించాడు అనుకుంటున్నారు, నువ్వు ఒక మహానుభావుడివి, నువ్వు మా మధ్య వెలసిన ఒక ప్రవక్తవి అని చాలామంది అనుకుంటున్నారయ్యా. ఇది ఏమి అని మన్నాను గురించి ఇజ్రాయేలు ప్రజలు ఎలాగైతే ప్రశ్న వేసుకొని మన్నా అని పేరు పెట్టారో, యేసు ప్రభు వారి జీవితంలో ఆయన ప్రసంగాలు చూసి, ఆశ్చర్యకరమైన అతని అద్భుత కార్యాలు చూసి, అతని ధైర్యాన్ని చూసి, అతని కారుణ్యాన్ని చూసి ఇది ఏమి అని యేసు ప్రభుని చూసి కూడా ఇలానే అనుకున్నారు. కాబట్టి మన్నా యేసు ప్రభునికి సాదృశ్యముగా ముంగుర్తుగా ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో మన్నాను గురించి ఇదేమిటి అని ప్రశ్నించినట్లు, ఆ రోజుల్లో యేసు ప్రభుని గురించి ఇదేంటి, ఇతనేంటి అని వాళ్ళు ప్రశ్న వేసినట్లు, నేటికి కూడా యేసు ప్రభును గూర్చి అనేకమైన ప్రశ్నలు, సందేహాలు ఆ చోట ఈ చోట ప్రజల మెదల్లో మెదులుతూనే ఉన్నాయి. ఇతనేంటి, ఇతని బోధ ఏంటి. ఒక పాపాత్ములను రక్షించడం కోసం యుద్ధాలు చేసే వాళ్ళని చూసాం, చంపే వాళ్ళని చూసాం. పాపులమైన మనల్ని రక్షించడానికి ఏ పాపము ఎరుగుని నిర్దోషి అయిన ఆ యేసు ప్రభువు నా కోసం ఆయన ఎందుకు చావాలి, ఇదేంటి, ఈ త్యాగం ఏంటి, ఆయన ప్రేమ ఏంటి, ఇంత కరుణ.
పాపాత్ముల పట్ల. ఒక పాపాత్ముడినైన నా కోసం ఆయన వధకు కొనుపోబడిన గొర్రె పిల్లలాగా చావడమేంటి? ఇదేంటి ఈయన ప్రేమేంటని ఆయనను నమ్ముకొని విశ్వసిస్తున్న మీరు నేను అనుకోవడం మాత్రమే కాదండి. ప్రపంచంలో వేరే వేరే మత విశ్వాసాలకు చెందిన వారు ఎవరైనా యేసు ప్రభువుని తక్కువగా తోలనాడరండి. అంటే నేను మాట్లాడుతున్నది ఏదో అల్లరిగా తిరిగే జనం గురించి కాదు, కానీ నీతి, ధర్మం, సంస్కారం, సాంప్రదాయం మంచి తెలిసిన వాళ్ళు ఎవరైనా, ఏ మతస్థులైనా, ఏ మత విశ్వాసులైనా. ఇప్పుడు మన ముస్లిం సోదరులు ఉన్నారు, యేసు ప్రభువు గురించి పొరపాటు మాట మాట్లాడరు. వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్లో యేసు ప్రభుని గురించి చాలాసార్లు వ్రాయబడి ఉంది. అయితే వాళ్ళు యేసు ప్రభు గురించి తక్కువగా మాట్లాడరు, కానీ వాళ్ళు ఏమంటారంటే ఆయన ఒక మహా గొప్ప ప్రవక్త. విన్నారా? మహా గొప్ప ప్రవక్త. అబ్రహాము సంతానమైనటువంటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆయన దేవుడు అని ఉండకపోవచ్చు, కానీ దేవుడు, ఆయన ఒక ప్రవక్త, మహానుభావుడు అని అంటూ ఉంటారు. భారతదేశంలో బ్రతుకుతున్న మన చాలామంది హైందవ సోదరులు కూడా, నేను మాట్లాడుతున్నది వేరే జనం గురించి కాదు, ఒక నిబద్ధత, ఒక నీతి, ధర్మం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే యేసు ప్రభువు దేవుడేనండి, ఆయన మహానుభావుడేనండి. కానీ వాళ్ళ విశ్వాసం ఏంటంటే మిగతా చాలామంది దేవుళ్ళలో ఆయన కూడా ఒక దేవుడు అంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆయన ఈ దేశంలో కాదులే కానండి, పై దేశాల్లో ఆయన దేవుడు అని మాట్లాడుతారే కానీ నీతి నిబద్ధత కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడలేరు. అంతెందుకండి, ఈ దేశంలో పుట్టి పెరిగిన మహానుభావుడని అందరి చేత కితాబులు అందించుకున్న స్వామి వివేకానంద గారు తను వ్రాసినటువంటి సత్యశోధన అనే పుస్తకంలో ఆయన ఏం రాసుకున్నాడు తెలుసా? యేసు ప్రభుని గురించి. యేసు ప్రభువు జన్మించి బ్రతికిన ఆ రోజుల్లో నేను గనక పుట్టుంటే, ఆయన చెప్తున్న మాట, ఆయన జీవించిన ఆ రోజుల్లో గనక నేను పుట్టుంటే ఆయన పాదాల మీద, యేసయ్య పాదాల మీద పడి నా కన్నీటితో కాదు, పాలతో కాదు, నా రుధిర ధారలతో ఆయన పాదాలు కడిగేవాణ్ణి. అంటే నా హృదయాన్ని పిండి వచ్చినటువంటి రక్తధారలతో ఆయన పాదాలు అభిషేకం చేసేవాణ్ణి. అంత మహానుభావుడు యేసు ప్రభు అని ఎవరో కాదు, భారతదేశంలో మహానుభావుడుగా, భక్తి పొంగవుడుగా నేరాజనాలు అందుకుంటున్నటువంటి స్వామి వివేకానంద స్వయముగా సత్యశోధనలో వ్రాసుకున్నటువంటి మాట ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఇది ఏమి అని మన్నాను గురించి, యేసు ప్రభు గురించి నాడైనా నేడైనా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. ఈయన ఎవరో? మన్నా దేవుడు పంపిన ఆహారం, మన్నా ఆకాశము నుండి దిగివచ్చిన భోజనం, మన్నా మన ఆకలి తీర్చే ఒక భోజనం. మన్నా అనేది కనాను వరకు ప్రజలను పోషించి నడిపించే ఒక దివ్యౌషధం, దివ్య భోజనం. ప్రియులారా, మన్నాకు సాదృశ్యమైన యేసు ప్రభువు మనలో ఉన్న ఏ ఆకలినైనా తీర్చుటకు సమర్థుడు. మనలో ఉన్న ఏ దప్పికనైనా, దాహానైనా తీర్చగల బండ మన ప్రభువైన యేసు ప్రభువు. మనము ఏ గమ్యానికి, ఏ లక్ష్యానికి, ఏ తీరానికి చేరాలనుకుంటున్నామో మనము కోరుకున్న తీరానికి, రేవుకు చేర్చే మన నాయకుడు, మన నావికుడు, మన ఆరాధ్య దైవమైనటువంటి యేసు ప్రభు. నీ ఆకలి ఏంటి? ఏ తీరానికి చేరాలని ఆశపడుతున్నావు? ప్రియులకు దేవుని బిడ్డలారా, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక పీఠాధిపతులు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా నాకు జ్ఞాపకం. వారి పేరు అది నేను ప్రస్తావించబోను. ఆయన చిన్నప్పుడే టీవీల్లో, వార్తాపత్రికల్లో బిషప్పుల యొక్క ఫోటోలు చూసి
ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా బిషప్పులు గారిని వారి దగ్గరికి కూడా వెళ్ళేటంత సదుపాయాలు అవకాశాలు ఆ రోజుల్లో చాలా తక్కువ. ఈ రోజుల్లో చాలా మటుకు చాలా ఫ్రీగా బిషప్పులు కూడా ప్రజలతో మమేకమవుతున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఆయన చిన్నప్పుడు అనుకున్నారంట, ఆ బిషప్ గారిని, మా ఊరిలో ఉన్న ఆ బిషప్ గారిని అసలు దగ్గర నుండైనా చూస్తానా, ఎప్పుడు కూడా టీవీలోను పేపర్లోనే చూస్తున్నాను. ఇక వాటికన్ నగరంలో ఉన్నటువంటి పోపు గారిని చూస్తే అసలు ఆయన్ని ఏ రోజైనా ప్రత్యక్షంగా చూస్తానా అని ఆశపడి దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. చిన్న ప్రార్థన, వాళ్ళని ప్రత్యక్షంగా చూసే ఒక అవకాశం ఇవ్వు ప్రభువా అని. చిన్నప్పుడు ఈయన సెమినరీలో జాయిన్ అయ్యారంట. దేవుడి మహాకృపను బట్టి గురువుగా అభిషేకం పొందారు. దేవుడు వారిని దీవించారు. మంచి చదువులు చదువుకున్నారు. మంచి నైపుణ్యం, మంచి ప్రావీణ్యత కలిగినటువంటి ఒక గురువుగా సేవలు అందిస్తున్న క్రమంలో దేవుడు ఇతనిని చూడండి పీఠాధిపతిగా ఎన్నుకున్నారు. చిన్నప్పుడు ఇతని మనసులో కోరికేంటి? ఒక బిషప్ గారిని దగ్గరుండి చూస్తే చాలు, ప్రత్యక్షంగా చూస్తే చాలు అని అనుకున్నటువంటి ఇతనికే దేవుడు అవకాశం ఇచ్చి పీఠాధిపతిగా ఒక బిషప్గా నియమించారు. అంత మాత్రమే కాదు, బిషప్గా అయిన తర్వాత మరి పోపు గారిని సందర్శించడానికి వెళ్ళాలి కదా, ఆద్ లిమినా విజిట్ అంటారు. ఈ ఆద్ లిమినా విజిట్లో ఈ బిషప్ గారు పోపు గారితో కలిసి పూజ చేశారంట. కలిసి పక్కనే కూర్చుని భోజనం కూడా చేశారంట. ఆ ఫోటో షేర్ చేసుకుంటూ, నా చిన్నప్పుడు నా ఆకలి పోపు గారిని కనీసం దూరంలో నుండైనా చూసే ఛాన్స్ ఉంటుందా లేదా ప్రభువా అని అనుకునేవాడిని. దేవా, కనీసం ఈ మారుమూల గ్రామంలో పల్లెటూరులో పెరుగుతున్నాను కదా, సిటీ పొలిమేరలకైనా నన్ను చేరుస్తావా? ఏ రోజైనా ఈ దేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళగలనానేనో అనుకున్న అతను బిషప్పుగా అయి దేశ విదేశాల్లో సంచరిస్తూ పోపు గారిని చూడడం మాత్రం కాదు, పోపు గారితో కలిసి దివ్య బలి పూజ సమర్పించి పోపు గారి పక్కనే కూర్చునే ఆ అవకాశం, ఆ భాగ్యం చిన్నప్పుడు ఎప్పుడో మారుమూల పల్లెటూరులో ప్రార్థన చేసుకునేవాడంట. దేవా, అవకాశం ఇస్తావా? ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడని 145వ కీర్తన 16వ వచనంలో చదువుకుంటాం కదండి. ఆశగొన్నాడు. ఈయన ఆకలి దేవుడు తీర్చారు. ఈయన కోరుకున్న తీరాలు ఖండాలు దాటించి ఈయన ఆశను నెరవేర్చే పరలోక భోజనమైన మన్నా మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు. ప్రైజ్ ద లార్డ్. ఇటువంటి ఆకలి మీలో కూడా ఉంటే, ఎలాంటి ఆకలైనా, ఆధ్యాత్మిక సంబంధమైన ఆకలి, భక్తికి సంబంధించిన ఏ ఆకలైనా, ఆత్మకు సంబంధించిన ఏ ఆకలైనా, మన తృష్ణ, మన దాహాన్ని తీర్చగల ఏకైక జీవజలం, సమర్థత కలిగినటువంటి వారు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సరే విందాం. సీను ఎడారి మీద కురిసిన ఈ మన్నా, యేసు ప్రభువు, నేనే జీవాహారమని పలికిన ఈ యేసు ప్రభువుకి ఎలా సాదృశ్యం, ఎలా గుర్తుగా ఉంది? మన్నాను గురించిన కొన్ని లక్షణాలు ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే మన యాత్రలో, నాటి ఇజ్రాయేలుల ఎడారి యాత్రలో మన్నా అనే ఆ భోజనం ఎలాగైతే సహకరించిందో వారి గమ్యమైన కనాను చేరేటంత వరకు, నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న మన ఈ యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో కూడా జీవాహారమైన ప్రభువు మనకు పోషణగా ఉంటున్నారు. దివ్య ప్రసాదనాథుని ఆరాధించడం వలన, దివ్య ప్రసాదనాథుని స్వీకరించడం వలన మనము యాత్రలో బడలిక లేక, అలసట లేక మన గమ్యమైన పరలోకానికి చేరుకోగలము. ఓకే, మన్నా నుండి మనం నేర్చుకోవలసిన లక్షణాలు, సుగుణాలు. నంబర్ 1, మన్నా ఆకాశము నుండి కురిసిన ఆహారం. ఇది ఆకాశము నుండి కురిసిన ఆహారం. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం. నేను త్వరగా రెఫరెన్స్లు చెప్తాను, చూడండి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి బత్తెమును ఆనాటికే సమకూర్చుకునవలేను. వారు నా ధర్మమును పాటింతురో లేదో తెలుసుకున్నటకై
ఈ విధముగా వారిని పరీక్షింతును. ప్రతిరోజు ఆహారాన్ని కురిపిస్తానని. మరి కీర్తనల గ్రంథం 78వ భక్తి కీర్తన 24వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆ ప్రజలకు ఆహారముగా మన్నాను కురియించెను, ఆకాశము నుండి వారికి ఆహారమును వసగెను. ఇక యోహాను శుభవార్త 1వ అధ్యాయము, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనము మరియు 18వ వచనము కూడా చదువుదాం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. 18వ వచనము, ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి వక్షస్థలమున ఉన్న జనిదేక కుమారుడే ఆయనను ఎరుకపరచెను. ఇక మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 51లో మనందరికీ సుపరిచితమైనటువంటి మాటే, అది కూడా చదువుతాను. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ప్రియులారా, మన్నా అనే ఈ భోజనం భూమిలో పండిన పంట అయితే కాదు, ఏదో చెట్టుకు పండిన ఫలమైతే కాదు, ఇది మానవ శ్రమ ఫలితమైతే కాదు. దేవుడే స్వయముగా పరలోకము నుండి ఆకాశము నుండి పంపించిన దేవుని యొక్క ఉచితమైన బహుమానం ఈ మన్నా. దేవుడి యొక్క మహాకృప ఈ మన్నా. మన్నా ఎలా అయితే ఓ చెట్టుకో ఓ పొలంలోనో పండిన భూ సంబంధమైనది కాదో, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు కూడా భూ సంబంధి కాదు. ఆయన 100% పాళ్ళు మానవుడే, 100% పాళ్ళు దేవుడే. ఆయన మనుష్యావతారము ఎత్తిన, ఆయన మానవాళి వంశములో జన్మించిన, దావీదు వంశములో పుట్టిన, ఆయన పుట్టిన దేవుడు కాదు, దిగివచ్చిన దేవుడు. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. కేవలం 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు కదండి ఆయన. మీ దేవుడి కాల పరిమితి కేవలం 2025 సంవత్సరాలు అని తేలిగ్గా మాట్లాడకూడదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏలైనా ఆయన సృష్టి ఆరంభము నుండే ఉన్న దేవుడు. ముందు ముందు మనం మాట్లాడుకుందాం. కాబట్టి యేసు ప్రభువు కేవలము పుట్టిన దేవుడు కాదు, ఆయన దిగివచ్చిన దేవుడు, ఆకాశం నుండి దిగివచ్చిన వారు. యోహాను శుభవార్తలో చక్కటి మాట ఉంటుంది. 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 31, 32 వచనాల్లో, పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు, భూలోకము నుండి వచ్చువాడు భూలోకమునకు చెందినవాడు, అతడు భూలోక విషయములు గూర్చి మాట్లాడును. పరలోకం నుండి వచ్చువాడు అందరికంటే అధికుడు, ఆయన తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యము ఇచ్చును. కానీ ఎవరునూ ఆయన సాక్ష్యమును అంగీకరింపరు. వింటున్నారండి? యేసు ప్రభువు మన్నా ఎలాగైతే ఆకాశము నుండి కురిపించబడిందో, క్రీస్తు ప్రభువు కూడా కేవలము భూ సంబంధి కాదు, ఆయన పరలోక సంబంధి. అందుకే ఆయన ఏం మాట్లాడినా పరలోక సంబంధమైన విషయాలే మాట్లాడతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన పైనుండి వచ్చేవాడు కనుక అందరికంటే అధికుడు. ఇదే మాట ఫిలిప్పీలకు రాస్తూ పౌలు గారు అంటారు, పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జనులు ఆయన ముందు మోకాళ్ళు వంచాల్సిందే. ఎందుకంటే ఆయనను మించిన వారు ఎవరునూ లేరు. ఎలైనా ఆయన అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆ మూల నుంచి ఈ గట్టు నుంచి వచ్చిన దేవుడు కాదు, ఈ పుట్టలో నుండి ఆ చెట్టు నుండి వచ్చిన దేవుడు కాదు. ఆయన పైనుండి వచ్చేవాడు, అందరికంటే పైనుండి వచ్చిన దేవుడు ఆయన. క్రీస్తు ప్రభు అంటే అంతగా నచ్చని గెట్టని ఒక వ్యక్తి ఒక లైబ్రరీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడంట సిటీలో. అదే లైబ్రరీలో హెల్పర్గా క్రీస్తును నమ్ముకున్న ఒక విశ్వాసి కూడా పనిచేస్తున్నారంట. ఆయన ఎందుకు క్రీస్తును వ్యతిరేకిస్తున్నాడో, ఎందుకు క్రీస్తు సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నాడో అది వేరే విషయం. అయితే ఇన్ఛార్జిగా ఉన్న ఈ లైబ్రేరియన్ క్రీస్తన్న బైబిల్ గ్రంథం అన్న గిట్టదు కదా. అందుకే కావాలని పక్కనున్న హెల్పర్ అయిన ఆ క్రైస్తవ విశ్వాసిని
పురుకొల్పడానికి రెచ్చగొట్టడానికి ఏం చేశాడంటే లైబ్రరీలో ఉన్నటువంటి అనేకమైన పుస్తకాలు ఇలా దొంతుగా పేర్చాడు. ఈ బైబిల్ని ఏం చేశాడంటే అన్ని పుస్తకాల కంటే కిందన పెట్టాడు, అడుగున పెట్టాడంట. అడుగున పెట్టి పిలిచాడంట హెల్పర్ని, చూసావా ప్రపంచంలో ఉన్న మిగతా వేద గ్రంథాలన్నీ పైన పైన టాప్లో ఉంటే నువ్వు నమ్ముకుంటున్న ఈ బైబిల్ గ్రంథం చూసావా అట్టడుగున ఉంది, ఇది మీ బైబిల్ పరిస్థితి అని వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడంట. క్రైస్తవ విశ్వాసి ఏ మాత్రం మనసులో నొచ్చుకోకుండా ఇలా అన్నాడంట, అవునయ్యా దీనికంటే మిగతా గ్రంథాలన్నీ పైనున్నాయని నువ్వు చూస్తున్నావు, నేనేం చూస్తున్నానంటే ఆ గ్రంథాలన్నిటికీ బేసు, ఫౌండేషను, మూలము, పునాది రాయి ఇదే. ఈ బైబిల్ అనే వేద గ్రంథం లేకపోతే అవన్నీ పేకమాడల్లాగా కూలిపోతాయని విశ్వాసి తన విశ్వాసాన్ని చెప్పుకున్నాడంట. కోపం వస్తుంది కదండి, ఈ లైబ్రేరియన్కి కోపం వచ్చింది. ఈసారి కింద నుండి తీసి వీటన్నిటికంటే పైన పెట్టాడంట. పైన పెడితే పిలిచాడంట, చూసావా ఇప్పుడు ఇది బేస్ కాదు, వేరే మత గ్రంథం మూలమైంది, చూసావా మీ బైబిల్ పైకి వెళ్ళిపోయింది అంటే ఈయన అన్నాడంట, అవునండి ఎప్పటికైనా బైబిల్ పైన ఉండాల్సిందే, బైబిల్ క్రిందే మిగతావారు అనేసరికి మళ్ళా కోపం వచ్చిందంట. ఈసారి ఇంకా లాభం లేదు, కిందన పెడితే ఎలా ఉంది పైన పెడితే ఎలా ఉందని సెంటర్లో పెట్టాడంట, మిగతా అన్ని పుస్తకాలకి మధ్యలో. పిలిచి ఇప్పుడేమంటావు, ఇరుక్కుపోయింది చూసావా మీ బైబిల్ మా మధ్య. ఈయనంటాడంట, ఇరుక్కుపోయిందని మీరు చూస్తున్నారు, నేనేమంటానంటే పైనున్న వాటికి క్రింద ఉన్న వాటికి మధ్యలో ఉంది. బైబిల్ ఈజ్ ద సెంటర్ ఫర్ ఆల్ ద సైన్సెస్. దిస్ ఈజ్ ద ఓన్లీ సైంటిఫిక్ బుక్ ఆఫ్ ఆల్ అదర్ సైన్సెస్ అని చెప్పాడంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, నచ్చని వాళ్ళు గెట్టని వాళ్ళు రకరకాలుగా అంటూ ఉంటారు. దేనికి ఎవరికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఎవరి మత విశ్వాసాలు వారివి, అది ఏ మతమైనా. చివరికి క్రైస్తవులమైన మనము కూడా వేరే పరమత సహనము మన దేవుడు మనకు నేర్పించారు. పరమత విశ్వాసాలను ఏనాడు మనం ద్వేషించకూడదండి, ఏనాడు. ఇతరులు రెచ్చగొట్టిన ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను చూపించు. మన విశ్వాసం మనది. కథోలికలుగా క్యాథలిక్ చర్చిలో చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, ప్రొటెస్టెంట్ సోదరులు మరి తల్లి గురించి అలా అంటున్నారండి ఇలా అంటున్నారండి. 1,00,000 ఆన్సర్లు ఇచ్చాం మనం, ఇప్పటి నుంచి కాదు. అగస్టిన్ గారి దగ్గర నుంచి థామస్ అక్వైనస్ గారి దగ్గర నుంచి ఆన్సర్ల మీద ఆన్సర్లు ఇస్తూనే ఉన్నాం మన కథోలిక మత సిద్ధాంతాల గురించి. ఈరోజు కొత్తగా నేనో మీరో లేకపోతే ఇంకొకలో ఆన్సర్లు ఇస్తే సాటిస్ఫై ఎవరు? వాళ్ళతో చెప్పండి, మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది. ఎవరితోనూ డిబేట్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఈ రోజుల్లో ప్రత్యేకంగా అనవసరం. ప్రియులకు దేవుని బిడలారా, ఆకాశము నుండి దిగి వచ్చిన ఆ యేసు ప్రభువుని నేను నమ్ముకుంటున్నాను, మీరు నమ్ముకోకపోతే మీ ఇష్టం. ఇది నా విశ్వాసం. అంతేగాని మనము క్రీస్తు నమ్ముతున్నాము కనుక పరమతాలను ద్వేషించడం అనేది క్రీస్తు మెచ్చని సిద్ధాంతం, రాజ్యాంగ విరుద్ధం అని నా తోటి క్రైస్తవ విశ్వాసులు అందరూ కూడా గమనించమని ఈ సందర్భంలో మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. సరే, ఇక విందాం. యేసు ప్రభువు పైనుండి వచ్చిన దేవుడు, దిగివచ్చిన దేవుడు. కేవలము పుట్టిన దేవుడు మాత్రమే కాదు, ఆయన దిగివచ్చిన దేవుడు మన్నాలాగా. కాబట్టి ఆయన పరలోకంలో ఏం జరిగిందో చూసిన దేవుడు, వినిన దేవుడు. కాబట్టి పరలోకం గురించి ఆయనే బాగా మాట్లాడగలరు. ఇప్పుడు మేము విశాఖపట్నంలో ఉంటున్నామండి, విశాఖపట్నంలోనే పుట్టి పెరిగామండి. ఇప్పుడు మీలాగా ఎవరైనా కొత్తగా వైజాగ్ వస్తే ఏదైనా ప్రదేశాలు చూపించడానికి ఒక టూరిస్ట్ని పెట్టుకుంటారు. ఆ టూరిస్టు ఆయన గూగుల్లోనో చాట్‌జీపీటీలోనో ఎందులోనో చూసుకొని, ఓహో ఇది ఈ బీచ్, దాని చరిత్ర ఇది, లేకపోతే అది ఇది ఇదేదని కొన్ని ప్రదేశాల గురించి మాత్రమే టూరిస్ట్కి తెలుస్తుంది. కానీ
వైజాగ్లో పుట్టి పెరిగినటువంటి మాకు వైజాగ్లో ఉన్న ప్రతి గల్లీ గల్లీ, ప్రతి వీధి వీధి, ప్రతి మలుపు మలుపు, ఏ మూల ఏదుందో మాకు బాగా తెలుసు ఆ టూరిస్ట్ కంటే. ఏమంటారు? నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆ ఊరిలో పుట్టి పెరిగిన మాకు ఆ నగరం పట్ల ఎంత అవగాహన ఉందో. ఎందుకంటే చిన్నప్పటి నుండి మేము చూసాము, ఆ నగరం గురించి మేము తిరిగాము, మేము విన్నాము. అలానే యేసు ప్రభువు కూడా పరలోక సంబంధి. ఆయన పరలోకాన్ని చూసినవాడు, పరలోకంలో ఉన్నటువంటి విషయాలు విన్న దేవుడు, పరలోకములోనే ఆది నుండి ఉన్న దేవుడు కనుక ఆయన పరలోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతాడు. ఆయన పైనున్న విషయాల గురించి, పైనుండి వచ్చిన దేవుడు ఆయన అని మనం ఈ సమయంలో గ్రహించాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక రెండో మాట మన్నా. ఆ ప్రజలు అన్నారు, ఇదేంటి సన్నని పొడివలే ఉన్నది, సన్నని కణములాగా ఉందేంటి అని వాళ్ళు మాట్లాడుకోవడం మనం చదివాము కదా ఇందాక. నిర్గమకాండం 16వ అధ్యాయము 14వ వచనంలో, పొగమంచంతయు పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నటి పొడి కనబడెను. మన్నా అంట సన్నటి పొడిలాగా ఉందంటండి. మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు కూడా ఒక సన్నటి పొడి లాంటి వారు, సన్నటి కణం లాంటి వారు. సన్నటి పొడి అన్నది దేనికి అర్థం అంటే, ఆయనలో ఉన్న దీనత్వానికి, ఆయనలో ఉన్న సాత్వికతకు, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపుదనానికి, ఆయనలో ఉన్నటువంటి దీనతకు గుర్తుగా ఉంది. అందుకే యేసు ప్రభువు లోకరక్షకుడు, మహారాజు అయినప్పటికీ భాగ్యవంతుల కుటుంబంలో ఆయన పుట్టలేదు. బెత్లెహేమ్ అనే స్వల్పమైన అల్పమైన ఆ కుగ్రామంలో ప్రభువు ఒక పేద కన్య అయిన కన్యమరియ గర్భములో ఆయన జన్మించారు. ఆయన ఎవరు అంటే, ఆకాశమే అనే సింహాసనం అండి, భూమి ఆయన పాదపీఠం. భక్తుడైన సొలొమోను గారు ఆ దేవుడికి దేవాలయాన్ని నిర్మిస్తూ ఒక చక్కటి మాట అన్నారండి. రాజుల దినచర్య 2వ గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనము చదువుతున్నాను చూడండి. మహాకాశములు కూడా ఆ ప్రభువును ఇముడ్చుకోజాలవనిన మానవ మాత్రులు ఆయన నివసించుటకు మందిరమును కట్టగలరా? ఆయన ముందట సాంబ్రాణి పొగ వేయుటకు మాత్రమే నేను దేవాలయమును నిర్మింపబూనితిని. సొలొమోను గారు ఏమంటున్నారంటే, మహాకాశములు పట్టజాలవయ్యా ప్రభువా, ఆకాశమే నీ సింహాసనమైతే, భూమంతా నీ పాదపీఠమే అయితే, ఈ భూమంతా నీ పాదాలకే సరిపోతే, నీ అంతటి గొప్ప దేవుడికి ఒక చిన్న మందిరాన్ని కట్టి అందులో మేము నిన్ను ఇముడ్చుకోవాలని చూడగలమా? నీ ఎదుట వినయ వినమ్రతతో సాంబ్రాణి ధూపం వెయ్యడానికేనయ్యా ఈ మందిరాన్ని కట్టుకున్నాం. నిన్నేదో తక్కువ చేసి, చిన్నగా చేసి నిన్ను మేము ఈ మందిరంలో బంధించాలన్నది మా ఉద్దేశం కాదు. కానీ దేవుడి కృప ఏంటో తెలుసా? ఆయన మహాకాశములే పట్టజాలనంత ఉన్నతుడే అయినప్పటికీ కూడా మనం పిలవాలే కానీ, ఇంత చిన్న గోధుమప్ప రూపములో దివ్య సప్రసాదనాథుడుగా తన్ను తాను తగ్గించుకొని, రిక్తును చేసుకొని, సేవక రూపము దాల్చి మనం పిలిస్తే పరుగున వచ్చే ఆ దేవుడు చిన్న గోధుమప్ప రూపంలో ఇమిడిపోయి మనలోనికి వస్తున్న సన్నటి కణం ఆ యేసు ప్రభువు. ప్రియులకు దేవుని బిడలారా, మనం చూసే ప్రతి వ్యక్తిలో సాక్రమెంటల్ బ్లెస్సింగ్స్ ద్వారా ఆ దేవుని యొక్క దీవెన, మనము జపించే జపమాలలో, మనం వేసుకునే సిలువలో గురువు అభిషిక్త కరముల ద్వారా ఆశీర్వదిస్తే ఆ దేవుడు అందులోకి వస్తున్నారు. మనం చదువుకుంటున్న ఈ వేద గ్రంథము ఆశీర్వదింపబడిన తర్వాత ఈ వేద గ్రంథములోనికి ప్రభువు, అంత మహాశక్తి కలిగిన దేవుడు తన్ను తాను తగ్గించుకుని వస్తూ ఉన్నాడు. మనం ఆరాధించే దేవాలయము పెద్ద చర్చిలు, బసిలికాలు కాకపోవచ్చు. చిన్న పెంకుటిల్లులోనే దేవుణ్ణి ఆరాధిస్తున్నా అక్కడికి కూడా తగ్గించుకుని వస్తాడు. చెట్టు కిందే గుడారాలు వేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆ చెట్టు కిందకు కూడా ప్రభు వస్తాడు. అబ్రహాము సింధూరపు చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు వచ్చినట్లు ప్రియులకు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 66వ అధ్యాయము
1-2 చదువుతున్నాను. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఆకాశము నాకు సింహాసనము, భూమి నాకు పాదపీఠము. మీరు నాకెట్టి మందిరమును కట్టుదురు, ఎట్టి విశ్రమ స్థానమును నిర్మింతురు. భూమి ఆకాశములను నేనే చేసి తిని, ఇవన్నీయు నావే. ఇవి ప్రభువు పలుకులు. వినయాన్వితుడును పశ్చాత్తాప మనస్కుడునై నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూతును. ప్రియ దేవుని బిడలారా, అంతటి మహోన్నతుడైన దేవుడు సన్నటి పొడిగా మనుషుల మధ్య ఇమ్మానుయేలుగా జన్మించాడు. ఆయన ఇమ్మానుయేలుగా జీవించిన రోజుల్లో ఆయన ప్రసంగాలకు పెద్ద వేదికలు వాడుకోలేదు. ఒక చిన్న దోణెను, ఒక చిన్న నావను ఆయన ప్రసంగ వేదికగా వాడుకున్నారు, తన సువార్త వేదికగా. ఆయన కడసారి యెరూషలేము ప్రయాణానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న గాడిద పిల్ల మీద ఆయన యెరూషలేము వీధుల్లో ఆయన ప్రయాణం అయ్యారని మనం విన్నాం. ఆయన మహా అద్భుతం చేసి 5,000 మందికి ఆహారాన్ని అద్భుత రీతిలో పంచిపెట్టేటప్పుడు ఒక చిన్న బాలుడి వద్ద 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని అద్భుతాలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఒక సన్నటి కణంగా ఎంత దీనాత్ముడో, ఎంత వినయాత్ముడో, ఎంత సాధు స్వభావము సాత్వికత కలిగిన వాడో ప్రియులకు దేవుని బిడలారా. ఆయన మాత్రమే కాదు, ఆయన ఎన్నుకునేది కూడా అటువంటి వారినే అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 27వ వచనంలో ఏమంటున్నారో విందామా? వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తివంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. ప్రియులకు దేవుని బిడలారా, ఆయన దీనత్వం కలిగిన వారు మాత్రమే కాదు, లోకము చేత బలహీనులుగా ఎన్నుకొనబడిన బలహీనులుగా పరిగణింపబడుతున్న వారిని కూడా ఆయన ఎన్నుకుంటారు. లోకంలో మన అల్పత్వాన్ని, మన పేదరికాన్ని, మన తక్కువతనాన్ని చూసి ప్రజలందరూ మనల్ని అవమానించినా నిందించినా దేవుడు మనల్ని ఎన్నుకునే దేవుడు ప్రియులకు దేవుని బిడలారా. చరిత్రలో మనం చదువుకున్నాం చాలా చోట్ల. ఏంటో తెలుసా? ఒక మహానుభావుడు, ఒక ప్రెసిడెంట్ గారిని అతని వ్యతిరేకులు, రాజకీయ వ్యతిరేకులు ఆయన అవమానించాలని ఆయన సన్మాన సభ వద్ద ఆయనకు కాళ్ళకు తొడుక్కున్నటువంటి బూట్లు దండ వేసి అన్నారంట, వీళ్ళ నాన్న ఏదో ఉన్నతమైన అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ నుంచి ఏమి రాలే, వీళ్ళ నాన్న బూట్లు కుట్టుకునేవాడి కొడుక్కి దేశ అధ్యక్షుడయ్యేటంత హోదా ఎందుకో రాత అనుకుంటూ వెళ్ళిపోయారట, నిందిస్తూ. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అవమానించాలని. ఆ ప్రెసిడెంట్, ఆయన పేరు మీకు తెలుసు, నేను చెప్పను. ఆ ప్రెసిడెంట్ అన్నారంట, అయ్యా మా నాన్న బూట్లు కుట్టుకునేవాడు కదయ్యా, బూట్లు కుట్టుకునేటంత స్థాయి మాకు లేదు, చెప్పులు కుట్టుకునేవాడయ్యా మా నాన్న. చూసారా? వినయం నేల మట్టుకు తగ్గి బూట్లు కుట్టుకునేటంత స్థాయి మాకెక్కడిది? మీరు ఇంకా ఎక్కువ చేసి సన్మానం కాబట్టి మా నాన్న స్థాయిని, మా కుటుంబ స్థాయిని కొంచెం ఎక్కువగానే చెప్పారు, మీకు కృతజ్ఞతలు. మా నాన్నకు మాకు బూట్లు కుట్టుకునేటంత హోదా లేదు, సాధారణమైన చెప్పులు కుట్టుకునే వాళ్ళము. కానీ అంత స్థితిలో ఉన్న మమ్మల్ని కూడా దేవుడి కృప ఈ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టాడంటే దేశం మొత్తం హోరుమని నిరాజనాలు పలుకుతూ చప్పట్లు కొట్టి వారిని ఆ స్థాయి నుండి అంతటి స్థాయికి తీసుకుని వెళ్ళినటువంటి గొప్ప దేవుణ్ణి వారు స్తుతించారు, కీర్తించారంట. ప్రియులకు దేవుని బిడలారా, ఈరోజు యేసయ్య వద్దకు వచ్చిన మీరు నేను ఈ యాత్రలో ఏం నేర్చుకుందాం? మన్నా అనే ఈ సన్నటి కణం ద్వారా మనం ఏం నేర్చుకుందాం ప్రియులారా? యేసయ్య వద్దకు వచ్చి పాటలు పాడడం నేర్చుకునే వాళ్ళు చాలామందిని చూసాం. యేసయ్య మందిరానికి వచ్చి
మ్యూజిక్ వాయించడం నేర్చుకునే వాళ్ళని చాలామందిని చూసాం. యేసయ్య వద్దకు వచ్చి నాయకులుగా ఎదగడం, యేసయ్య వద్దకు వచ్చి ప్రసంగాలు చెప్పడం నేర్చుకోవడం చాలామందిని చూసాం. కానీ యేసయ్య కోరుకుంటుంది ఏంటో తెలుసా? మత్తయి సువార్త 11:28లో నా వద్దకు వచ్చి నేను ఎంత సాధు స్వభావుడినో ఎంత వినమ్ర హృదయుడినో మీరు నేర్చుకునుడు. ఆయన వద్దకు వచ్చిన వారు నేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నది ఏంటంటే, నా వద్దకు వచ్చి నువ్వు పాటలు పాడడం నేర్చుకున్నావు, ఓకే. మ్యూజిక్ వాయిస్తూ ఓకే, మంచి పాపులర్ మ్యూజిషియన్ అయిపోయావు సిటీలో, ఓకే. కానీ నా వద్దకు వచ్చి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నాలో ఉన్న వినయం, నాలో ఉన్న తగ్గింపు, నాలో ఉన్న సాత్వికత, నాలో ఉన్న సాధు స్వభావం, నాలో ఉన్న దీనత్వం, వినయం నేర్చుకోవాలి. గర్వం, అహంకారం, అతిశయం వద్దు, తగ్గించుకో. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. యేసు ప్రభు తగ్గించుకున్నారు, హెచ్చింపబడ్డారు. పరలోక, భూలోక, పాతాళ లోకముల యందలి సమస్త జీవులు ఆయన ముందు మోకరించేటంత ఉన్నతమైన స్థాయికి ఆయన కీర్తింపబడ్డారు. మన జీవితంలో కూడా క్రీస్తు ప్రభు అయినటువంటి మన్నాను పోలి ఆ సన్నటి కణములాగా మనము కూడా దీనత అనే సుగుణాన్ని మనం అలవర్చుకుందాముగాక. మన్నా నేర్పించే మొదటి పాఠం, ఆయన ఆకాశం నుండి దిగివచ్చువాడు, ఆయన పరలోక సంబంధి. మనము కూడా ఆయన భోజనాన్ని భుజిస్తున్న ఈ యాత్రికులమైన మనము భూ సంబంధమైన బిడ్డలుగా బ్రతకకుండా పరలోక సంబంధమైన బిడ్డలుగా మనం బ్రతుకుదాం. నెంబర్ 2, ఆయనను భుజిస్తున్నటువంటి మనము ఈ యాత్రలో గర్వానికి, అతిశయానికి, బడాయి మాటలకు పోకుండా ఆయనలాగా తగ్గించుకుంటూ వినయము కలిగి యాత్రలో ముందుకు సాగిపోదాం. ప్రియులారా, ఇక సీను అరణ్యం మీద కురిసిన మన్నా గురించి 3వ పాఠం నేర్చుకుందాం. మన్నా అనగా తెల్లనిది. విందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 31వ వచనము. ఇజ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లగా కొత్తిమీర గింజవలే ఉండెను. దాని రుచి తేనెతో చేసిన గుళికల భక్ష్యము వలె ఉండెను. ఎలా ఉందంట మన్నా? తెల్లగా ఉండెను. 3వ పాట. మన్నా తెల్లనిది. తెల్లనిది అంటే పరిశుద్ధతకు గుర్తు. ప్రియులకు దేవుని బిడలారా, మనం ఆరాధించే యేసు ప్రభువు మహాపరిశుద్ధుడు. ఆయనలో భూతద్దం పెట్టి వెతికిన పాపం ఇసుమంతయు కూడా కనిపించదు. చూడండి, పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుతున్నాను, వినండి. ఆయన ఎట్టి పాపమును చెయ్యలేదు, ఆయన నోటి వెంట ఎన్నడను ఎట్టి అసత్యమును వెలువడలేదు. తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపింపలేదు, తాను కష్టపడుచున్నను ఎవ్వరినీ బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవుని యందే తన నమ్మకమును ఉంచెను. వింటున్నారా? పేతురు గారు చెప్తున్న మాట. అంటే యేసు ప్రభువు వారి జీవితంలో చాలా క్లోజ్గా తిరిగిన అటువంటి 3 వ్యక్తులండి వీళ్ళు. ఎవరు? పేతురు గారు, యోహాను గారు, పౌలు గారు. వీళ్ళు 3 కూడా యేసు ప్రభు గురించి ఇస్తున్న సర్టిఫికేట్. ఆయనలో మేము 3.5 సంవత్సరాల పాటు ఆయనతో కలిసి తిరిగాం, ఆయనతో కలిసి భోజనం చేశాం, ఆయన ఎవరితో మాట్లాడుతున్నారో దగ్గరుండి గమనించాం. కానీ ఆయనలో ఏ పాపము మాకు ఎప్పుడూ కూడా కనిపించలేదు. ఇక యోహాను గారు, ఆయన హృదయాన్ని ఆనుకొని ఉన్న యోహాను గారు ఏమంటున్నారో, యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 5వ వచనము. పాపములను తొలగించుటకే క్రీస్తు అవతరించిననియు ఆయన యందు ఎట్టి పాపమును లేదనియు మీరు ఎరుగుదురు గదా. చక్కటి మాట. చివరిగా కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా చదువుతూ పౌలు గారు యేసు ప్రభు గురించి ఏమంటున్నారో విందాం. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. చూసారా? పేతురు గారి కానీ, యోహాను గారు కానీ, పౌలు గారు కానీ చెప్పే ఒకే ఒక్క మాట. ఆయనతో క్లోజ్గా ఉన్నవాళ్ళు ఏదో ఆయన గురించి చదివి, కొన్ని పుస్తకాలు చదివి,
లేకపోతే ఆయన గురించి ఏదో సొంతంగా ఆలోచించుకొని ఏదో నేరం మోపాలి కదా అని నేరం మోపితే ఆయనలో ఏదో దోషం ఉన్నట్లు కాదు. ఈ లోకంలో ఉన్న ఈ జనాలు ఏదో అల్లరి చెయ్యాలని చేసే ఆ జనాలు చేసే కామెంట్స్ కంటే పేతురు, యోహాను, పౌలు వీళ్ళెవరు? దేవుడి శక్తితో ముద్రింపబడిన వాళ్ళు. పోని అనుకుందాం, వీళ్ళు భక్తులే కాబట్టి యేసుప్రభు గురించి పాజిటివ్గానే మాట్లాడతారు కదా అనుకోవచ్చు. ఆయనను శిలువ శిక్షకు గురి చేసిన ఆ పిలాతు రోమన్ గవర్నర్ ఎవరండి? చదువు సంధ్య పని పాట లేని గాలుడు కాదు ఆయన. రోమన్ గవర్నర్ అంటే ప్రపంచ దేశాలన్నిటికీ న్యాయానికి న్యాయ వ్యవస్థకు మూల స్తంభం రోమన్ ప్రభుత్వం. ఈ రోమన్ లా నుంచే ప్రపంచంలో చాలా దేశాలు తమ దేశానికి సంబంధించిన చట్టాలను రూపొందించుకున్నాయి. అలాంటి రోమన్ ప్రభుత్వంలో చట్టాన్ని, అంటే ఒక జడ్జి అనుకుందాం, ఒక న్యాయ తీర్పరి, ఆ పిలాతు అనేవాడు ఏమన్నాడండి యేసుప్రభుని చూసి? ఈయనలో నాకు ఎటువంటి దోషము కనిపించటం లేదు. ఎ క్లీన్ అండ్ క్లియర్ సర్టిఫికేట్. ఆయన విశ్వాసి కాదు, క్రీస్తునేమి ఆరాధించి నమ్ముకున్న వ్యక్తి కాదు. న్యాయ వ్యవస్థను, న్యాయస్థానాన్నిలో కూర్చొని ఒక న్యాయ తీర్పు తీర్చే సుప్రీంకోర్టులకే సుప్రీంకోర్టు లాంటిది అనుకుందాం. అంత ఉన్నతమైన పిలాతు ఆ స్థానంలో కూర్చొని ఏమంటాడంటే, ఈయనలో నాకు ఏ దోషం కనిపించలేదయ్యా. 100 మంది 1000 మంది గుంపులుగా సిలువ వేసేయండి అని అన్యాయ ఆరోపణలు చేస్తూ ఉన్న పిలాతు అంటాడు వాళ్ళందరి ముందు, ఇతడిలో నాకు ఏ దోషం కనిపించలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడే ఒక పాఠం మీరు నేను నేర్చుకుందాం. యాత్రలో ఏ పాపము లేని ఆ యేసయ్యను మన్నాగా దివ్య ప్రసాద రూపంలో మనం భోజనం చేస్తున్నాం కదా. యాత్రలో ఆయనను దివ్య ప్రసాద ఆరాధనలో ఆరాధిస్తూ ప్రతిరోజు దివ్య బలి పూజలో ఆయనను భుజిస్తున్న మనకు వియాతికుం అంటారండి లాటిన్లో. వియాతేకుం అంటే నీ దారిలో నీతో పాటు నడిచే దేవుడు ఆయన. వియా అంటే వే, తే అంటే నీతో, కుం ఉన్న దేవుడు, నీ దారిలో నీతోనే ఉన్న దేవుడు దివ్య సప్రసాద రూపంలో. ఇప్పుడు వ్యాధిగ్రస్తులకు ప్రభు యొక్క శరీరాన్ని పంచేటప్పుడు వ్యాధిగ్రస్తులకు తీసుకెళ్తారు కదా గురువు గారు, దాన్ని ఏమంటారంటే వ్యాటికుం అంటారు. వ్యాతేకుం, నీ దారిలో ఎప్పుడూ నీతో ఉన్న దేవుడు దివ్య ప్రసాదనాథుడు, దివ్య ప్రసాద ప్రభువు. ఆ ప్రభుని భుజిస్తున్న మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనము స్వీకరిస్తున్న ఆ మన్నా భోజనం పాపరహితుడు, నిందారహితుడు, భూతద్దం పెట్టి వెతికిన ఆయనలో ఇసుమంతైన అపవిత్రత, కలంకం కనిపించలేదు కదా. ఆయన భుజిస్తున్న మన ఈ జీవిత యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో పాపరహితులుగా మనం జీవించాలి, నిందారహితులుగా మనం బ్రతకాలి. ఈ లోకానికి సంబంధించిన చెడు అనేది ఏది కూడా మన దరిదాపులకు రానివ్వకూడదు. ప్రియులారా, ఈ సాక్ష్యం ముందు మన ఇంట్లో వాళ్ళు చెప్పాలండి మన గురించి. యేసుప్రభుని గురించి సాక్ష్యం ఎవరు చెప్పారు? ఆయనతో పాటు క్లోజ్గా రోజు బ్రతికిన పేతురు, పౌలు, యోహాను గారు ఆయన గురించి స్పష్టంగా దగ్గరుండి తెలుసుకున్నటువంటి వాళ్ళు చెప్పారు. పేతురు, యోహానులు అయితే ఆయన భౌతిక జీవితంలో ఆయనతో పాటు కలిసి బ్రతికిన వాళ్ళు. నా మాట ఏంటంటే, మన గురించిన సాక్ష్యం మన ఇంట్లో వాళ్ళే ముందు చెప్పాలి. మన చుట్టాలు, మన బంధువులు, మనతో పాటు రోజు తిరుగుతున్న వాళ్ళు చెప్పాలి, క్రీస్తును నమ్ముకున్న ఈ క్రైస్తవుడిలో మాకు ఏ లోపం కనిపించలేదండి. చాలామంది ఏమంటారో తెలుసా? నా గురించి మా ఇంట్లో కాదు, నా ఆఫీసులో అడగండి చెప్తారు. నా గురించి మా స్కూల్లో మా ఫ్రెండ్స్ని అడగండి, మా టీచర్స్ని అడగండి, నేను ఎంత సూపరో, నేను ఎంత మంచోడో చెప్తారు. నీ గురించి వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు? నీ ఇంటిలోనే నీ సాక్ష్యం బాగోలేనప్పుడు, ఆఫీసులో నువ్వు మంచి ఉద్యోగస్తుడివే కాదు అని నేను అన్నాను, కానీ ఇంటిలో నువ్వు మంచి భర్తగానో మంచి భార్యగానో ఉండకపోతే నీ సాక్ష్యం చెల్లదు. స్కూల్లోనూ కాలేజీలోనూ నువ్వు చదువుల్లోనూ ఆటల్లోనూ టాప్లో ఉన్నావు కాదు అని నేను అన్నాను,
కానీ ఆ ఇంటిలో నీ తల్లిదండ్రులకు తలొగ్గకుండా తల్లిదండ్రులకు విధేయించకుండా నువ్వు బ్రతికితే నీ సాక్ష్యం చెల్లదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంట గెలవని మనము రచ్చ గెలవలేము. ఎంట గెలవని మనము రచ్చ గెలవలేము. సింపుల్ ఉదాహరణ చెప్తానండి. బుక్ షాప్కి వెళ్ళాము. బుక్ షాప్లో రాసుకోవడానికి ఒక పెన్ను కావాలి. పెన్ను కొనుక్కున్నాం. 10 రూపాయలు పెట్టో 50 రూపాయలు పెట్టో. అక్కడ ఆ పెన్ను పనిచేస్తుందో లేదో, సరిగ్గా వ్రాస్తుందో లేదో అక్కడే మనం రాసి చూసుకోవాలి కదా. రాయకపోతే అక్కడ ఇచ్చేస్తాం, రాస్తే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపోతాం. అట్లా కాకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయి 2 రోజులు ఉంచుకొని, ఏమండి పెన్ను రాయట్లేదండి అని చెప్తే తీసుకుంటాడా? ప్రియులకు దేవుని బిడ్డలారా, షాపులోనే ఆ పెన్ను రాయకపోతే ఇంట్లోకి వెళ్ళాక ఎలా రాస్తుంది? కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ఇంట్లోనే మన సాక్ష్యం సరిగ్గా లేకపోతే వీధిలో క్రీస్తు ప్రభువును గూర్చిన సాక్ష్యం మనం ఎలా ఇవ్వగలం? మనం రోజు వెళ్తూ ఉన్నటువంటి దేవాలయములోనే, ఆ సంఘములోనే, ఆ ప్యారిష్లోనే మన సాక్ష్యం సరిగ్గా లేకపోతే ఇక బయట ప్రపంచంలో మన సాక్ష్యంగా ఎలా బ్రతకగలం? ప్రతిరోజు ప్రతి ఆదివారం మనం వెళ్తున్న ఆ సంఘంలోనే మన కయ్యాలు, తగాదాలు, ఉద్యమాలు, ఉద్రేకాలు లేపుకుంటూ మనం బ్రతుకుతే ఇక బయట సంఘంలో క్రీస్తు ప్రభుకు సాక్ష్యంగా మనం ఎలా జీవించగలం? ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు, మనము రోజు దివ్యప్రసాద రూపంలో భుజిస్తున్న దేవుడు తెల్లనివాడు, పరిశుద్ధుడు. ఆయన నోటి మాటలో, చూపులో, వినికిడిలో, ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి. వేసే ప్రతి అడుగులో తెల్లదనం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఆయన ఒక రోజున ఏమంటారంటే, నాలో పాపమున్నదని, దోషమున్నదని మీలో ఎవరైనా నిరూపింపగలరా? ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ గివెన్ బై జీసస్ టు ద వరల్డ్. నాలో దోషమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? నాడు క్రీస్తు ప్రభు విసిరిన ఆ సవాల్, ఆ ఛాలెంజ్ నేటికి మార్మోగుతూనే ఉంది ప్రపంచంలో. ప్రియులారా, ఒక గుండెలు పిండే ఒక మాట చెప్తాను, గుండెల్లో పెట్టుకోండి. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవుల్లో పాపం చూడగలరేమో కానీ క్రీస్తులో పాపాన్ని వాళ్ళు వెతికినా చూడలేరు. వింటున్నారా? క్రీస్తులో భూతద్దం పెట్టి వెతికినా పాపం అనేది కనబడదు. క్రైస్తవులమైన మనలో సమాజం పాపాన్ని చూస్తుంది. అందుకే క్రీస్తు వెక్కిరించబడుతున్నాడు మన తీరుతెన్నుల ద్వారా. ఆయన పరిశుద్ధుడే, ఆయన తెల్లనివాడే. అలా ఉండాలే, అలా ఉండేలా మనము కూడా ప్రయత్నించాలి. దేవా, నీలా పరిశుద్ధముగా మారే కృపానుగ్రహము దయచేయమని మనం కూడా ప్రార్థించాలి. ఎందుకంటే మత్తయి సువార్త 5:8 ప్రభు చెప్పే మాట, నిర్మల హృదయులు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చేరగలరు, దేవుణ్ణి దర్శించగలరు అని. ఈ మన్నా తెల్లనిది. ప్రియులారా, లోకములో విశ్వసించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి వారి దైవాలను విశ్వసించే వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యం ఇస్తాను రండి అని పిలిచే దేవుళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తాను రండి అని పిలిచే దేవీ దేవతలు ఉన్నారు. ఇదిగో మీకు సంతానం ఇస్తాను రండి అని పిలిచే దేవీ దేవతలు అనబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రండి మీకు పరిశుద్ధత ఇస్తానని పిలిచే దేవుడు ముళ్ళో కాల్లో ఎక్కడైనా ఉన్నారు అంటే అది మనం ఆరాధించే త్రికాల స్థితుడు అయినటువంటి మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవదూతలతో కీర్తింపదగిన వాడైనటువంటి ఆ గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభువే పరిశుద్ధతను ఇవ్వగలరు. ఏలైనా ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనకు ఉన్నదే ఇతరులకు ఇవ్వగలరు. మనకు లేనిది ఇవ్వలేమండి. ఆయన పిలిచేది రండి మీకు పరిశుద్ధత ఇస్తానని. కాబట్టి మనం భుజించే భోజనం తెల్లనిది, పరిశుద్ధమైనది. క్రీస్తు పరిశుద్ధుడు. ఆయన్ను భుజించి యాత్రలో అడుగు వేసుకుంటూ పరలోక కణాను చేరాలని ఆశపడుతున్నటువంటి మనము కూడా పరిశుద్ధంగానే జీవించాలన్నది 3వ పాఠం. ఇక 4వ పాఠం, మన్నా నుంచి మనం నేర్చుకోవలసిన 4వ పాఠం ఇందాక మనం చదువుకున్నాం. నిర్గమకాండం 16:31. ఏమిటిది? కొత్తిమీర గింజలాగా ఉంది. ఏమన్నారండి? ఏంటిది? కొత్తిమీర గింజలాగా ఉంది.
ప్రియులారా, గింజ ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగా. ఈ గుండ్రంగా ఉన్న దానికి స్టార్టింగ్ ఎక్కడో, ఎండింగ్ ఎక్కడో, ఆరంభం ఎక్కడో, ముగింపు ఎక్కడో మనం చెప్పలేం. నా వైపు చూడండి. తిన్నగా ఉన్న ఒక గీత ఉందనుకోండి, దీనికి ఆరంభం అక్కడ, ముగింపు ఇక్కడ అని మనం చెప్పగలం. అడ్డంగా ఉన్న ఒక గీత ఉందనుకోండి, ఇదిగో ఆరంభం ఇక్కడ, అంతం ఇక్కడ అని మనం చెప్పగలం. ఓకే, పోనీ ఇలా కర్వ్గా వంకరగా ఉన్న ఏదైనా ఒక పదార్థం ఉందనుకోండి, ఇదిగో దీని ఆరంభం అక్కడ, అంతం ఇక్కడ అని చెప్పగలం. గుండ్రంగా ఉంటే ఆరంభం ఎక్కడ, అంతం ఎక్కడ? మన్నా కొత్తిమీర గింజలాగా గుండ్రంగా ఉన్నట్టే మనం ఆరాధిస్తున్న క్రీస్తు కూడా ఆదియు నేనే, అంత్యము నేనే, ఆది మధ్యాంతరహితుడు ఆయన. యుగ యుగాలకు, తరతరాలకు ఆయనే దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన్నా యేసు ప్రభుకు సాదృశ్యం అని ఎందుకు చెప్పానో తెలుసా? ఆయన ఏదో నిన్నమన్న పుట్టిన దేవుడు కాదు. కేవలము 2025 సంవత్సరాల క్రితం నుంచే ఉన్న దేవుడు కాదు. ఆయన సృష్టి ఆరంభము నుండి ఉన్న దేవుడు, ఆది నుంచి ఉన్న దేవుడు. ఆదిలో వాక్కు ఉండెను, ఆది నుండి ఉన్న దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 56, 59 వచనాల్లో ఆ మాట చదివితే ఒకసారి బాగుంటుందేమో. ఒకసారి చదువుతాను, వినండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 56 నుండి 59 వచనాలు. మీ తండ్రి అబ్రహాము నా దినమును చూచుటకు మిగుల కుతూహలపడెను, అతడు దానిని చూచి సంతసించెను అనెను. నీకు ఇంకనూ 50 సంవత్సరములైనను నిండలేదు, నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వ పూనుకొనిరి. కానీ ఆయన దాగుకొని దేవాలయం నుండి వెళ్ళిపోయాను. అంతేనండి. క్రీస్తు అర్థం కాకపోతే, క్రీస్తు యొక్క మాటలు అర్థం కాకపోతే వాళ్ళు రాళ్ళు రువ్వారు. ఇప్పుడు కూడా కొంతమందికి అదే పని. ఆయన అర్థం అవ్వాలి. ఆయనే కాదండి, మన ఇంట్లో మన చుట్టాలు కానీ, బంధువులు కానీ, ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, అర్థం చేసుకున్న వ్యక్తితో అసలు మనకు తగాదాలే ఉండవు. ఏమంటారు? ఎప్పుడైతే మనం అర్థం చేసుకోలేకపోతామో, ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మనకు అర్థం కారో, ఆయన ఎంత మంచిగా మాట్లాడినా మన చెవులకు బూతుగానే వినబడతాయి, కర్ణ కఠోరంగానే వినబడతాయి. వ్యక్తిని ముందు ఇష్టపడడం నేర్చుకోవాలి. యేసు ప్రభు అంటే గిట్టని ఆ యూదులు అని ఏం చెప్తున్నా వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే రాళ్ళు రువ్వారు, నాడైనా నేడైనా. అంతేగాని ఆయనలో గొప్పతనం లేదని కాదు. ఇప్పుడు మన జీవితంలో కూడా, మన యాత్రలో మన మీద ఎవరైనా రాళ్ళు రువ్వుతున్నారంటే మనలో ఏదో దోషం ఉండే కాదండి. ఎప్పుడు కూడా వాళ్ళలో ఏమంటాం, సామెత ఏంటది? నిప్పు లేకుండా పొగొస్తుందా అంటారు కదా. ఈ సామెత అన్ని వేళలా కరెక్ట్ కాదండి. నిప్పు లేకుండా పొగొస్తుందా? ఏదో చెయ్యకపోతే ప్రజలు అంటారేంటి? ఏదో చేస్తేనో అనక్కర్లేదండి. నువ్వు నచ్చకపోతే చాలు, నీ మీద రాళ్ళు వేస్తారు. జాలాది గారు, ఆ రచయిత చెప్పిన గొప్ప మాట నాకు ఎప్పుడు ఇష్టమండి. అయినవారు పాడితే కోకిలంటారంట, కానివారు పాడితే కాకులంటారంట ప్రజలు. ఏంటంట? మన కైనవాడు పాడాడనుకో, ఆడు పాడింది కర్ణ కఠోరంగా ఉన్నా సూపర్ పాడావు, చింపేశావు అంటారు. ఏంటట? నువ్వు పాడితే కోకిల గానంలాగా ఉంది. వాడికి తెలుసు మనసులో, ఒరే బాబు మళ్ళీ స్టేజ్ ఎక్కకరా అనుకుంటాడు. కానీ మనోడు కదా, అయినవాడు కదా, మన బ్యాచే కదా, వాడు పాడితే కోకిల్లాగా ఉందంటారంట. అదే కానివాడు పాడితే మృదు మధురంగా పాడినా, శ్రావ్యంగా పాడినా అంటాడంట, ఏంట్రా కాకిలా పాడాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభువు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ పితరుడు అయిన మీ తండ్రి అబ్రహాము నన్ను చూడాలని కుతూహలపడెను. అంటే ఈ మాటలు అర్థం చేసుకోవాలి. మాకు అర్థం కాలేదయ్యా, మరొకసారి చెప్పండి అని అడిగే సంస్కారం ఉండాలి. ప్రభు చెప్పే మాటలు ఏంటంటే,
ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే అనే స్థలం వద్ద సింధూరపు చెట్టు దగ్గర అబ్రాము కూర్చుంటే 3 అతిథులు వచ్చారు. మీకు జ్ఞాపకం ఉందా? అప్పటికి ఇంకా అబ్రహాముకి పిల్లలు లేరు. సారాకు వయసు మించిపోయినా ఇంకా ఆవిడకి పిల్లలు లేరు. ఆ క్షణంలో 3 అతిథులు అలా వెళ్ళిపోతూ ఉంటే అబ్రహాం పరిగెత్తుకొని వెళ్ళి 3 అతిథులను కూడా తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టాడు. ఆ సందర్భం, ఆ 3 అతిథులు పితాపుత్ర పవిత్రాత్మ అనేటువంటి బాటసారులుగా వచ్చారు. అక్కడ యేసు ప్రభు యొక్క లోతైన భావం ఏంటంటే, మమ్రే వద్ద అబ్రాముకు కనబడిన ఆ 3 త్రిత్వైక దేవుడు అనుకుంటే, అబ్రహాము మా ఇంటికి రండి, మీరు మా ఇంటికి వస్తే ఆనందిస్తాను అని మాత్రమే సాటిస్ఫై అవ్వలేదంట. అబ్రాము ఆ 3తో మాట్లాడుతూ ఆ రోజే విశ్వాస పితామహుడు కదా అబ్రాము గారు, ఏమన్నారంట? అయ్యా, మీ 3లో ఒకరు సర్వ పాప పరిహారార్థం శిలువ బలియాగం అవ్వాలనుకుంటున్నారు కదా, మీరు కేవలము నా ఇంటికి వచ్చి వెళ్ళిపోతే అది చూడాలని మాత్రమే కాదు నా ఆశ, మీరు సర్వ పాప పరిహారార్థం శిలువలో బలియాగం అవుతున్నప్పుడు చూడాలనుందయ్యా, అదే నా ఆశ. ఈ కోణంలో యేసయ్య మాటలు అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎంత లోతైన విశ్వాసం ఉండాలి, ఎంత లోతైన ప్రేమ ఉండాలి ప్రభు మీద. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో దేవాలయం నుండి పారుతున్న నీటి గురించి ఒక సందర్భం ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వద్దాం, చెప్తున్నా. మొదట్లో చీలమండల వరకే, పాదాల వరకే తాకాయంట నీరు. ఏం ప్రయోజనం? ప్రభు అన్నాడు లాభం లేదు, ఇంకా లోతుకెళ్ళు. ఇప్పుడు మోకాళ్ళ వరకు వచ్చిందంట నీరు. ప్రభు అన్నాడు లాభం లేదు, ఇంకా 1000 మూరల దూరం వెళ్ళు. ఇప్పుడు నడుము లోతు వరకు వచ్చిందంట నీరు. లాభం లేదు, ఇంకా వెళ్ళు. అక్కడ వాక్యంలో చెప్పబడింది, ఏరు ఈదితేనే తప్ప దాటలేని పరిస్థితి వచ్చినంత వరకు ప్రభువు లోతుగా నడిపిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మన జీవితంలో క్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమలోను భక్తిలోను ఆయన వాక్కును అర్థము చేసుకునే విషయంలోనూ ఏదో పైపైన అలా చదివేసి పైపైన 4 యూట్యూబ్ ప్రసంగాలు వినేసి ఇదే క్రీస్తు ప్రభువు అని అనుకుంటే కుదరదు. అప్పుడు మనం చీలమండల వరకు తడిసిన వాళ్ళమే, మన భక్తిలో మోకాళ్ళ లోతు వరకు మునిగిన వాళ్ళమే. ప్రభు అంటున్నారు, క్యాస్ట్ అవుట్ యువర్ నెట్స్ ఇంటు ద డీప్ ఓషన్స్, ఇంటు ద డీప్ వాటర్స్. లోతైన జలాలలోనికి మీ వలను విసరండి. ఆయనకు కావలసింది లోతైన అవగాహన. ప్రభువు ఆ యూదులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు లోతైన భావం చెప్పారు. ఆయన, మీ పితరుడైన అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడయ్యా. వీళ్ళు ఇంకా చీలమండల బ్యాచ్ కదా, మోకాళ్ళ లోతు బ్యాచే కదా వీళ్ళది. అర్థం కాలేదు ఈ మట్టి బుర్రలకి. అందుకే ప్రభువు మీద రాళ్ళు రువ్వారు. కానీ ప్రభు యొక్క లోతైన భావం ఏంటంటే, మీ తండ్రి అబ్రహాము నేను సిలువలో బలియాగాన్ని సమర్పిస్తున్నప్పుడు చూడాలని ఆశపడ్డారయ్యా. అంటే అబ్రహాము పుట్టక ముందే నేనున్నానని ప్రభు చెప్పే మాట. ఆయన గుండ్రని కొత్తిమీర గింజలాంటి వాడు, గుండ్రని వాడు, ఆదియు లేదు అంత్యము లేదు. ఆయన ప్రతి కాలములో ఉన్న దేవుడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో ఆయన స్వయంగా చెప్పిన మాట మనం విన్నాం. యోహాను 17:4వ వచనము, నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమ పరిచితిని తండ్రి. లోకారంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో. వింటున్నారా ఈ మాట? 5వ వచనము, లోకారంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమ పరపుము. అంటే లోకారంభము నుంచే క్రీస్తు ప్రభువు ఉన్న దేవుడు తప్ప ఏదో కేవలము 2025 సంవత్సరాల క్రితమే మాత్రమే పుట్టిన దేవుడు కాదు. ఆయన కేవలము పుట్టిన దేవుడే కాదు, ఆది నుంచి అనాది నుంచి ఉన్న దేవుడు. కొలస్సీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 15-17 వచనాలు, క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము, ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకముల యందు
కంటికి కనిపించడి, కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుని సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృజించెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఇంతకంటే ఏంటండి క్లియర్గా? మన్నా క్రీస్తుకు గుర్తు. నెంబర్ 1, ఆయన పైనుండి వచ్చిన దేవుడు. నెంబర్ 2, ఆయన సన్నని పొడివలే దీనత్వం కలిగినటువంటి దేవుడు. నెంబర్ 3, ఆయన తెల్లనివాడు, అంటే పరిశుద్ధత కలిగిన దేవుడు. నెంబర్ 4, కొత్తిమీర గింజవలే గుండ్రముగా ఆది మధ్యాంతరహితుడు. ఆదియు నేనే, అంత్యము నేనే, ఆల్ఫా ఒమేగాయు నేనే అని పలికినటువంటి దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అనాదిగా ఉన్న దేవుడు ఆయన. ఇక 5వ విషయం, మనం రాబోయే చాలా విషయాలు ఉన్నాయి, మనకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను త్వరగా ముగిస్తాను. ఐదవది అక్కడ చదువుకున్నాం, నిర్గమకాండం 16వ అధ్యాయం 31వ వచనంలో ఇందాక చదువుకున్న మాటే. ఇజ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లగా కొత్తిమీర గింజవలే ఉండెను. దాని రుచి తేనెతో చేసిన గుళికల భక్ష్యము వలె ఉండెను. ఎలా ఉందంట? తేనెతో చేసిన గుళికల భక్ష్యముగా ఉండెను. అంటే అపూపము అంటారు దీన్నే మనం అప్పం అని పిలుస్తున్నాం. దివ్య సప్రసాదానం మనం గోధుమ అప్పం అనే పదం అపూపము అనే పదం నుండి వచ్చిందండి వాడుకలోకి. అపూపము అంటే ఎలా చెప్పాలంటే, చూసారా, మన పూతరేకులు ఉంటాయి, పూతరేకులు. ఈ పూతరేకులు కానీ, చిన్నప్పుడు మనం తిన్న పీచు మిఠాయి కానీ, సోంపాపిడి కానీ, జ్ఞాపకం వస్తుందా? సోంపాపిడి కానీ, వీటన్నిటినీ కలిపి అపూపము అనేవాళ్ళు. అపూపము అంటే నాలుక మీద పెట్టగానే కరిగిపోయే గుణం కలిగినది అని అర్థం. ఏంటట? నాలుక మీద పెట్టగానే కరిగిపోయే గుణము కలిగినది మన్నా. దివ్య ప్రసాదం అని ఈ మనం అప్పం అని ఎందుకు అంటున్నామో తెలుసా? గోధుమ అప్పం. ఈ అప్పం అనే పదానికి అర్థం ఏంటంటే సులువుగా కరిగిపోయేది అని అర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము భుజిస్తున్న యేసు ప్రభువు, ఆ యేసు హృదయం కూడా కరుణగల హృదయం, కరిగిపోయే హృదయం, జాలి కలిగిన హృదయం. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 40లో కుష్ఠరోగి వేడుకున్నాడు, యేసు నా మీద జాలిపడవా, కనికరపడవా, నా మీద దయచూపవా? వెంటనే యేసు హృదయం కరిగి కనికరపడి జాలిపడి అందరూ వెలివేసిన వాడి మీద యేసు ప్రభు జాలి కలిగి ఉన్నాడు. కనికరం విభజించండి. కనికరం. కని అంటే చూసి, కరం అంటే చెయ్యి. చూసి కరాన్ని అంటే చేతిని చాచి వాడిని దీవించాడు. కనికరం అంటే ఇది అర్థం. కనికరం చూసి, కని కరాన్ని చాచి వాడిని దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రియులకు దేవుని బిడలారా, కుష్ఠరోగిని అయిన వాళ్ళే వెలేస్తే యేసు ప్రభువు, ప్రియులకు దేవుని బిడలారా, అయిన వారే అతన్ని తాకలేదు. యేసు ప్రభువు అతన్ని కరాన్ని చాచి కనికరం దీవించాడు. ఇదండి ఆయన కరిగిపోయే తత్వం. ఇక్కడ మనం యాత్రలో ఒక పాఠం నేర్చుకుందామా? యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో ప్రతిదినము ఆయనను భుజిస్తున్నాము. కరిగిపోయే యేసయ్యను భుజిస్తూ ఉన్నాము కదా. మనము కూడా ఆయనలాగా కరిగిపోయే వాళ్ళముగా ఉండాలి, కఠినాత్మలముగా ఉండకూడదండి. జాలి, దయ, కారుణ్యము కలిగిన వాళ్ళముగా మనం మారాలి. ఆకలి ఉన్న వారిపై జాలితో కరిగిపోవాలి. రోగులపై, పేదలపై జాలితో కరిగిపోవాలి. దురదృష్టం ఏంటో తెలుసా అండి? ఈ రోజుల్లో దివ్య ప్రసాదం స్వీకరించడానికి వచ్చేటప్పుడు కూడా పొరపాటున మన ముందు ఎవరైనా లైన్లోకి వచ్చేస్తే, మనకు నచ్చని వారు ఎవరైనా మన పక్కన ఉండి దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటే, కర్రగని కఠిన మనసులతో నేటికి కూడా దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్న వాళ్ళు మన మధ్య లేరందామా? దివ్య ప్రసాదము మన్నా కరిగిపోయేది. ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్ళి ఆ దివ్య బలి పూజలో పాల్గొనే ముందు నీ శత్రువుల పట్ల నీవు కరిగేవాడివై ఉండాలి.
నిన్ను హింసించి బాధ పెడుతున్నారే నీ ఇంట్లో చాలామంది, నీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారే, నీ మనసు గాయపరుస్తున్నారే, వాళ్ళ గురించి కరిగిపోయే వాళ్ళముగా మనం మారితేనే తప్ప దివ్యప్రసాద ప్రభుని స్వీకరించే యోగ్యత మనకు లేదండి. యేసు కనికరం గల వారిపై కనికరము చూపే దేవుడు, దయగల వారిపై దయ చూపే దేవుడు ఆయన. యోబు అనే భక్తుడు దయగలిగిన వాడండి. చిన్నప్పటి నుండి పేద బిక్కు వారిపై దయా జాలి చూపిన యోబుని దేవుడు రెండింతల ఆస్తిపాస్తులతో దీవించాడు. నీ జాలి నీ దయ ఇంటి నుండి ఆరంభమవ్వాలి. ఎక్కడో ఊరందరినీ సంఘ సంస్కర్తలుగా ఉద్ధరించేసి ఇంట్లో వారికి ఏమీ చేయకుండా ఉంటే నీ వల్ల ఏం ప్రయోజనం? ఓ మానవుడా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. లోకమంతా ఊరేగి లోకమంతా సంపాదించి ఇంట్లో ఉన్న నీ ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏముందయ్యా? చాలామంది ఉంటారండి భక్తులు అనబడే వాళ్ళు, లోకమంతా ఊరంతా తిరుగుతారు, చాలా ఏవో కార్యక్రమాలు చేశామని ఫోటోలు దిగుతారు. సొంత విచారణలోనే ఏమి చెయ్యరు, చిటికిన వ్రేలైనను కదపరు. ఏమి అని అడిగితే ఎంత లిస్టు చెప్తారు. మా ఫాదర్ ఎలాగా, మా ఫాదర్ అలాగా, మా ఫాదర్ మమ్మల్ని ఆదరించాడు, మా సంఘ పెద్దలు అలాంటి వాళ్ళు, మా విశ్వాసులు ఇలాంటి వాళ్ళు, మమ్మల్ని రానివ్వరు, అక్కడ గుర్తించరు. ఇక్కడ గుర్తించరు కాబట్టి పెద్దలు చెప్పే సామెత, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే కదా సంపాదించుకోవాలి. చెప్పడం ఈజీ అని మీరు అనుకోవచ్చు, ప్రయత్నించాలి కదా. ఈరోజు అక్కడ పోగొట్టుకున్నావు, నమ్మకంగా విశ్వాసంగా నమ్మిన బంటులాగా అక్కడే ఉండు. ఇక్కడ ఉన్న ఈ విచారణకర్త నిన్ను అపార్థం చేసుకుని, నిన్ను తప్పుగా అర్థం చేసుకుని దూరం పెడుతున్నాడేమో. ఫాదర్ దూరం పెడుతున్నాడని సంఘానికి ఎప్పుడూ దూరం అయిపోవద్దు. ఈరోజు ఈయన కాకపోతే ఇంకొక గురువు వస్తారు, వచ్చే గురువు నిన్ను అర్థం చేసుకోవచ్చు కదా. ఓపిక లేదా? అంతవరకు సహనము లేదా? శిలువ మీద మన కోసం ఓర్పుతో సహనముతో బలి అయినటువంటి క్రీస్తు ప్రభుని దివ్యప్రసాద రూపంలో కదా మనం స్వీకరిస్తున్నాం. ఆయనలో ఉన్న సహనం మనకు ఉండద్దా? ఆయనలో ఉండే కరిగిపోయే గుణం మనకు ఉండద్దా? వాక్యం బోధించే నాలాంటి గురువులకు కరిగిపోయే తత్వం ఉండాలి, వింటున్న విశ్వాసులకు కరిగిపోయే తత్వం ఉండాలి, నాయకులు అధిపతులు అధికారులు అనబడే వారికి కూడా కరిగే మనస్తత్వం ఉండాలి. ఎక్కడెక్కడో సంఘాల్ని ఉద్ధరించడం కాదు, ఇంట్లో ఉన్న వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రుల మీదే కనికరము కలిగి జీవించాలి. వారి మీద చిరాకు పడకూడదండి. చారిటీ షుడ్ బిగిన్ ఎట్ హోమ్. మన ఇంటిలోనే ఆ కరిగిపోయే తత్వం ఆరంభం అవ్వాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యూజువల్గా మదర్స్ డే రోజు అనుకుంటా ఎప్పుడో ఒక ఆర్టికల్ చదివాను, మీరు కూడా వినే ఉంటారు. ఇంట్లో భార్య పోరు భరించలేక ఆవిడంటుందంట, ఉంటే మీ అమ్మైనా ఉండాలి, నేనైనా ఉండాలి, ఇద్దరిలో ఎవరో తేల్చుకో అంటే ఆయన అంటాడంట, నాకు ఇద్దరూ కావాలి, నువ్వు కావాలి, అమ్మ కావాలి, అట్టా కుదరదు, నేనా మీ అమ్మ తేల్చుకో అంటే భార్య పోరు పరలేక తల్లిని ఒకరోజు వృద్ధాశ్రమంలో హోమ్ ఫర్ ది ఏజ్లో జాయిన్ చేసేసాడు. కొన్ని సంవత్సరాలు అలా దొర్లుతూ ఉన్నాయి. ఎవరు బ్రతుకులు వాళ్ళు బతుకుతూ ఉంటే చావు బతుకుల మధ్య తల్లి ఉందని కబురు కుర్రోడికి వినబడింది. వెంటనే వెళ్ళాడు. అమ్మ ఎలా ఉందంటే, పర్వాలేదురా బాబు, ఇగో రేపో మాపో అన్నట్టు ఉన్నాను, నిన్ను చూడాలనిపించింది, అందుకే కబురు పెట్టాను. సరేనమ్మా, ఓకే, బాగున్నావు కదా, ఏంటి ఏమన్నా కావాలా అంటే, ఏం లేదురా బాబు, నా చివరి కోరికగా ఒక కోరిక ఉంది, తీరుస్తావా అందంట తల్లి. అదెంత మాత్రం అమ్మా, ఇక్కడ ఉన్నంత మాత్రాన నువ్వు నా తల్లివి కావా, లేకపోతే నేను నీ కొడుకుని కాకపోతానా, చెప్పు ఏం కావాలో అంటే తల్లి అంటదట, బాబు ఈ హోమ్ ఫర్ ది ఏజ్లో ఫ్యాన్లు ఎక్కడా లేవు, ముఖ్యంగా నేనుంటున్న రూమ్లో ఫ్యాన్ లేదు, ఈ రూమ్లో ఒక ఫ్యాన్ పెట్టించరా నాన్న. ఏంటమ్మా చివరి కోరికంటే ఏదో పెద్దది అడుగుతాం అనుకున్నాను, ఫ్యానా, అదెంత మాత్రం, ఇప్పుడే ఫోన్ చేశాడు, వెంటనే తెప్పించాడు, ఫ్యాన్ బిగించేశాడు. అరే బాబు అదే చేత్తో ఒక కూలర్ కావాలరా, ఒక కూలరా, ఏంటి ఫ్యాను కూలరు కూడా ఎందుకమ్మా, కూలర్ కావాలరా, కూలర్ కూడా పెట్టించింది. కాసేపు అయ్యేసరికి అరే బాబు ఏసీ కావాలన్నారా, ఏసీ
ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు? ఫ్యాన్ ఉండి కూలర్ ఎందుకు? కూలరే ఎందుకు అనుకుంటే ఏసీ కూడా కావాలనుకుంటున్నావంటే, కావాలరా, చివరి కోరిక తీరుస్తానన్నావు కదా, ఏసీ పెట్టించు. అమ్మా చివరి కోరిక అంటున్నావు, రేపో మాపో కాటికి కాలు చేస్తున్నావు, ఇన్ని గొంతమ్మ కోరికలు నీకెందుకమ్మా అంటే తల్లి అందంట, ఇవన్నీ నా గురించి కాదురా, ఈరోజు రేపో నేను చనిపోతాను, వెళ్ళిపోతాను, ఈ రూమ్ ఖాళీ అవుతుంది కదా, ఏదో రోజు ఈ రూమ్లోకి నువ్వు వస్తావుగా. నువ్వు నన్ను ఎలాగైతే వృద్ధాశ్రమంలో పెట్టేశావో, తల్లిని దగ్గరుండి కల్లారా చూసుకోవాలి, పక్కనే చూసుకోవాలనేటువంటి సోయ ఇంగిత జ్ఞానం లేకుండా చెప్పుడు మాటలు విని లొంగిపోయి తల్లినైన నన్ను ఎన్నాళ్ళు దూరంగా వృద్ధాశ్రమంలో ఉంచావు కదా, రేపు ఉదయం నీ కొడుకులో నీ కూతురులో నిన్ను కూడా ఖచ్చితంగా ఇక్కడే పెడతారా. నేనంటే ముసలిదాన్ని తట్టుకున్నాను, అన్ని కష్టాలు చూశాను, నువ్వు తట్టుకోలేవురా చిన్న, నువ్వు తట్టుకోలేవు. నీకేంటి చిన్న గాలి తగలకపోతేనే నీకు చెమటలు పట్టేస్తాయి కదా, అందుకే నీకోసం నేను ఇవన్నీ ఏసీ కూలరు ఫ్యాన్ పెట్టించాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25లో ఏ మాట ఉందో తెలుసా? నీళ్లు పోయేవాడికి దేవుడే నీళ్లు పోస్తాడు. అంటే సహాయం చేసేవాడికి దేవుడే సహాయం చేస్తాడు. మరి నిప్పు పోసేవాడికి దేవుడే నిప్పు పోస్తాడు. వింటున్నారా ఈ మాట? నీళ్లు పోసేవాడికి దేవుడే నీళ్లు పోస్తాడు, నిప్పులు పోసేవారికి దేవుడే నిప్పులు పోస్తారు. నువ్వు కారుణ్యము, జాలి, దయ కలిగి ప్రవర్తిస్తే దేవుడు దయా జాలి నీ పట్ల ఉంటుంది. అలా కాకుండా కఠినాత్ములుగా వారి మీద వీరి మీద రొసరొసలాడుతూ సనుక్కుంటూ గొనుక్కుంటూ మండిపడిపోతూ ఇతరుల పట్ల కఠినాత్ములుగా ఉంటే మన పట్ల కూడా దేవుడు కఠినాత్ముడుగా వ్యవహరిస్తాడు. మన్నా తేనె వలె పాడు కానిది, చెడిపోనిది. మనకు తెలుసు కదండి, లోకంలో ఏ పదార్థమైనా కాలక్రమంలో పాడైపోతుంది, చెడిపోతుంది, తేనె తప్ప. యేసు ప్రభువు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటారని హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 13వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుతాను. నిన్నను నేడును ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. యేసు ప్రభు మార్పు లేనివాడండి. తేనె చెడిపోదు, మార్పు ఉండదు, దాని రుచిలోను దాని గుణములోను ఎన్నాళ్ళైనా అలానే ఉంటుంది. మన్నా తేనె వలె రుచిగా ఉంది. మన దేవుడు తేనె వంటివాడు యేసు ప్రభువు. ఆయన ప్రేమించడంలో మార్పు లేనివాడు. నిన్న నేడు రేపు ఒకే రీతిగా నిన్ను ప్రేమించే దేవుడు, కాపాడే దేవుడు, పోషించే దేవుడు, దీవించే దేవుడు, క్షమించే దేవుడు. మొన్నొకలాగా ఈరోజు మరోలాగా మాట మార్చే ఓసర వెళ్ళి తత్వం ఆయనలో లేనే లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఈ యాత్రలో ఆయనను ప్రతిరోజు భోజనంగా స్వీకరిస్తున్న మనం ఓసర వెలులా ఉండకూడదు. మనం మారాలి. ప్రేమించే విషయంలో, మన భక్తి విషయంలో, మర్యాద విషయంలో, విశ్వాసం విషయంలో, వాక్కు విషయంలో ఎప్పుడూ కూడా మనము తేనె వలె చెడిపోయేవారముగా మనం మారకుండా తేనె వలె ఎప్పుడూ ఒకే రీతిగా మనం ఉండాలి. పెళ్ళికి ముందు ఆ అబ్బాయి ఆ అమ్మాయితో అన్నాడంట, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనే అని. పెళ్ళైన తర్వాత అంటాడంట, నువ్వు లేకపోతేనే నేను బ్రతకగలనని. విన్నారా తేడా? పెళ్ళికి ముందు అన్నాడంట, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు లేకపోతేనే నేను బ్రతకగలను అన్నాడంట. ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడేటంతగా మనుషులు అట్టా మారిపోతారో చెప్తున్నాను. తమాషాగా ఇంకొక ఉదాహరణ చెప్తాను. పెళ్ళికి ముందు అన్నాడంట, హాయ్ హనీ, హాయ్ హనీ అన్నదంట ఈవిడ. ఇంచేపు అతని గురించి ఎందుకు, ఈవిడ అంటుందంట, పేరు పెట్టి పెట్టలేదంట, రమేష్ సురేష్ అని, హాయ్ హనీ, హాయ్ హనీ అని పిలుస్తుందంట ఈవిడ. పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వే నా శని, నువ్వే నా శని. పెళ్ళికి ముందేమో హనీయా, పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమో శని. ప్రియులకు దేవుని బిడ్డలారా, పెళ్ళికి ముందేమో పరమగీతాలు, పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమో విలాప గీతాలు. చాలామంది జీవితంలో అవసరానికి అనుగుణంగా మారిపోతారండి. ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించిన తర్వాత కూడా పెట్టిన రోజులేమో పెళ్లి పాటలు పాడుతారు, పెట్టని రోజులేమో ఆముదం ముఖం వేసుకొని విలాప గీతాలు పాడుతారు, చావు పాటలు పాడుతారు. ప్రియులారా, చిన్న పిల్లల మాదిరి జీవించకూడదండి. చిన్నపిల్లలు చూసారా, అలుగుతూ ఉంటారు ఇంచేపు అమ్మ మీద నాన్న మీద. నాన్న అమ్మ ఏదైనా ఐస్ క్రీమ్ గట్రా కొనిస్తే, బట్టలు కొనిస్తే, అబ్బో మా డాడీ ఎంత మంచోడో
అదే మార్కులు తక్కువ వచ్చాయని డాడీ తిడితే, మా డాడీ చాలా స్ట్రిక్టు, మా డాడీ చాలా సీరియస్, మా డాడీ అంటే మాకు భయం, మా డాడీ మా ఇంట్లో హిట్లర్. ఆహా, మరి ఐస్ క్రీమ్ కొనిచ్చినప్పుడు, మరి రోజు బయటికి తీసుకుని వెళ్ళి అవన్నీ కొనిచ్చినప్పుడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారిని ప్రేమించెను, అంతము వరకు ప్రేమించెను. యోహాను సువార్త 13:1. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతము వరకు వారిని ప్రేమించాడు. యోహాను సువార్త 21:15లో మీకు ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ప్రభు చనిపోయిన తర్వాత ఇక ప్రభువు లేరు, ఆయన చనిపోయారని పేతురు మిగతా 7 మంది శిష్యులు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. నిజానికి యేసు ప్రభు వారి మీద మండిపోవాలి కదా, మండిపోవాలి. నేను ఉన్నప్పుడేమో పేతురు ఏమన్నాడు, ప్రభువా ఎవరు విడిచినను నేను మాత్రం నిన్ను విడువను, ఎవరి వద్దకు పోయేదమయ్యా, నీ వద్ద నిత్య జీవపు మాటలు గలవు. ఏంటి, మనిషి ఎదురుగా ఉన్నప్పుడు. మనిషి లేకపోతే మళ్ళా అదే వల పట్టుకొని చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే యేసు ప్రభు నిజానికి కోప్పడిపోవాలి, మండిపోవాలి. కానీ యోహాను సువార్త 13లో అన్నాడు కదా ఆయన, నేను వారిని అంతము వరకు ప్రేమిస్తూనే ఉంటానని. తేనెలాగా ఆయన మాట పాడైపోదండి. అంతము వరకు ప్రేమిస్తానన్నారు. తిబేరియా అనే సరస్సు తీరము దగ్గర ఆ శిష్యులు ఉంటున్నప్పుడు వారిని ఎంత ప్రేమతో పిలిచారో తెలుసా? బిడ్డలారా. చూడండి ఆ మాట, బిడ్డలారా మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా? నిజానికి అదే ప్లేసులో మనం ఉంటే, రే చెవటల్లారా, రే ఎదవల్లారా, నేను ఉన్నప్పుడు ఒకలాగా నేను లేనప్పుడు ఇంకోలాగా ఉంటారా, నమ్మక ద్రోహులారా, ఇట్లాంటి పెద్ద పెద్ద పదాలు వాడేవాళ్ళం మనం. కానీ యేసు ప్రభు తేనెలాగా పాడవలేదు. ఆయన ప్రేమ తేనెలాగా పాడైపోలే. తేనె ఎటువంటిదో తేనె పాడవకుండా ఉంటుంది, తేనె పాడవకుండా ఉంటుంది. తేనెలాగా ఆయన ప్రేమించడంలో ఎప్పుడూ కూడా అలానే ఉన్నారు, క్షమించడంలో ఎప్పుడు అలానే ఉన్నారు. తేనెలాగా ఆయన అర్థం చేసుకునే విషయంలో అలానే ఉన్నారు. ఆయనను స్వీకరిస్తున్న మనము కూడా, లోకంలో అన్ని పదార్థాలు పాడైపోతాయి, లోకంలో ఉన్న అందరు మనుషులు పాడైపోతారేమో కానీ తేనె లాంటి ఆయనను స్వీకరిస్తున్న మనము మాట మార్చేవారముగా ఉండకూడదు. ప్రేమించే విషయంలో మనం మారిపోతే ఎట్లా? భక్తిగా ప్రార్థించే విషయంలో మనం మారిపోతే ఎట్లా? నిన్నటి వరకు ఈ సంఘములో ఉన్నావు, మరలా సంఘాలు మారిపోతే ఎట్లా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. చివరిగా ఈ మన్నా ఏమంటున్నారంటే వాళ్ళు, సంఖ్యాకాండంలో ఒక మాట చదువుతానండి, వినండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 7వ వచనము. ఈ మన్నాను గురించి వాళ్ళు ఏమన్నారో, మన్నా కొత్తిమీర గింజవలే ఉండేది, తెల్లని పసుపు వన్నె గలది. తెల్లని పసుపు వన్నె గలది. తెల్లగా ఉన్నది, అది పరిశుద్ధత, అని విన్నాం ఆల్రెడీ. పసుపు వన్నె అంటే సాంబ్రాణి బోళములాగా ఉందంట. సాంబ్రాణి చూసారా? పసుపు వన్నె కలిగి సాంబ్రాణి బోళంలాగా ఉంది. ఇక్కడ ఒక్క మాట నేర్పించి నేను ముగిస్తాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, సాంబ్రాణి అనేది దేనికి వాడతాం? ఈ బోళం, పరిమళ బోళం, సాంబ్రాణి బోళం అని దేనికి వాడతామంటే, చుట్టూ సువాసన పరిమళాలు వెదజల్లడానికి వాడతాం. లోకములో ఎంతో దుర్వాసన వస్తూ ఉంటుంది. చెడు వార్తలు అనే దుర్వాసన, చెడు మాటలు అనే దుర్వాసన, లోకములో జోదము, త్రాగుడు, అపవిత్రత, వ్యభిచారము, మాంత్రిక శక్తులనే దుర్వాసనలు లోకమంతా ప్రబలుతూ ఉన్నప్పుడు మనము ఏమై ఉండాలో తెలుసా? సాంబ్రాణి బోళంలాగా దుర్వాసనలు, దుర్వార్తలు ప్రబలుతున్న చోట ఒక సువాసనను వెదజల్లే, ఒక పరిమళ వాసన వెదజల్లేవానిగా మనం ఉండాలి. యేసు ప్రభువు ఒక సాంబ్రాణి బోళములాగా, నజరేతూరులో నుండి మంచి అంటూ ఏదైనా రాగలదా అని అడిగిన ప్రశ్నకు, ఇదిగో నేను నజరేతు వాడిని, INRI యేసూస్ నాజరేనుస్ రెక్స్ యూదియోరుం, నజరేయుడైన యేసు అని ఆయన పిలిపించుకొని లోకరక్షకుడే వచ్చాడు నజరేతు నుండి. నిజమే, నజరేతు అనే ఊరు గతంలో మనం మాట్లాడుకున్నాం, బురద లాంటి
పాపము పొరులాడుతున్నటువంటి ఒక ఊరు. ఆ ఊరంతా కూడా దుర్వాసన, తిరగబడే తత్వం ఉన్న మనుషులు ఉన్న ఆ చోట బురదలో కూడా తామర పువ్వులా మెరిశాడు ఆ ప్రభువు. చుట్టూ కంపు కొడుతున్నటువంటి ప్రపంచానికి పరిమళాలు వెదజల్లే ప్రభువు. ఆ ప్రభు యొక్క భోజనాన్ని స్వీకరిస్తున్న మనం చుట్టూ గాలి వార్తలు మాట్లాడుకుంటున్న వారి మధ్య మనం బ్రతుకుతున్నాం కదా. నీ నోట ఏమి రావాలో తెలుసా? లేకి మాటలు, కాని మాటలు, హాని మాటలు కాదు, మంచిని వెదజల్లే, సువాసన పరిమళాలు వెదజల్లే మంచి మాటలు మన నోట వస్తే మన యాత్రలో ప్రభుని స్వీకరించినట్టు. ఇక రెండో మాట, సాంబ్రాణి ధూపం ఎందుకేస్తారండి? అక్కడ క్రిమికీటకాలు ఏవైనా ఉంటే పోతాయని, దుష్టశక్తులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా మాయమైపోతాయని మామూలుగా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటారు. ప్రియులారా, కంటికి కనిపించిన క్రిమికీటకాలు, కంటికి కనిపించిన శత్రువులు, సైతాను శోధనలు ఎన్నో ఉంటాయి. క్రీస్తు ప్రభు ఎవరో తెలుసా? దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మారుస్తున్నటువంటి ఆ దేవాలయంలో తానే ఒక సాంబ్రాణి బోలములాగా వ్యాపారస్తులందరినీ కూడా దేవాలయం నుండి కొరడా పేని ఆయన పారదొరిలాడు. ఆయన సాంబ్రాణి బోలం. ఆయనను స్వీకరిస్తున్న మనము కూడా మన ఇంటిలో ఉన్న క్రిమికీటకాలను మనం పారద్రోలేవారముగా ఉండాలి. మన సంఘములో, మన విచారణలో వారి గురించి వీరి గురించి చాడీలు చెప్పే క్రిమికీటకాలు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నువ్వెలాగ ఉండాలో తెలుసా? వారిలాగా నీవు కూడా ఒక క్రిమికీటకంగా మారిపోకూడదు. నీవు కూడా ఒక బ్యాడ్ బ్యాక్టీరియాగా మారిపోకూడదు. నీవు కూడా వారిలాగా ఒక వైరస్ లాగా మారిపోకూడదు. మనం ఏం చేయాలో తెలుసా? యాంటీ వైరస్గా మారాలి, యాంటీ బ్యాక్టీరియల్ డాట్గా మనం మారాలి. మనం ఎలా మారాలో తెలుసా? మనం ఎలా మారాలి అంటే ఈ శత్రువులను, ఈ క్రిమి కీటకాలను మన కుటుంబాల నుంచి, మన ఆఫీసు నుంచి, మన వాతావరణం, మన స్నేహపూర్వకమైన వాతావరణం నుంచి, చెప్పాలంటే మన భక్తి జీవితం నుంచి ఈ క్రిమి కీటకాల లాంటి దుష్టశక్తులను పారద్రోలే సాంబ్రాణి బోలముగా మనం అందరము మారాలి. ప్రియులకు దేవుని బిడలారా, ఇది మనుహు మన్నా అనే ఈ దివ్య భోజనం నేర్పించే సుదీర్ఘమైనటువంటి పాఠం. ప్రియులకు దేవుని బిడలారా, మన్నా అనగా ఆకాశము నుండి కురిసిన ఆహారం. క్రీస్తు ప్రభుకు సాదృశ్యం. మన్నా మనకు నేర్పించేది సన్నటి పొడి లాంటి కణం, దీనత, వినయాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. మన్నా అనేది తెల్లనిది, పరిశుద్ధత కలిగి ఉండాలని క్రీస్తు ప్రభుకు సాదృశ్యం. కొత్తిమీర గింజలాగా గుండ్రంగా ఉంటుంది. ఆది అంత్యము లేని క్రీస్తు ప్రభుకు సాదృశ్యం. మరి తేనెతో చూసిన అపూపము వల్లే ఈజీగా కరిగిపోయే గుణం కలిగినది. మనము కూడా కరిగే మనస్తత్వం కలిగిన వారమై ఉందాం. ఇక మన్నా తేనె వలె పాడు కానిది, పాడవదు, తేనె చెడిపోదు. అలాగే దేవుడి పట్ల మనకున్న భక్తి విషయంలో, ప్రేమ విషయంలో మనము పాడైపోకుండా, చెడిపోకుండా ఉందాం. ఫైనల్గా మన్నా సాంబ్రాణి బోలాన్ని పోలి ఉంది, పసుపు వర్ణము కలిగినటువంటిది అని విన్నాం. సాంబ్రాణి పరిమళాలు వెదజల్లుతూ ఉంది, సూక్ష్మజీవులను, క్రిమికీటకాలను పారదలుతుంది. అట్టి కృప ఈ యాత్రలో ఉన్న మనందరకు దేవుడు దయచేయాలని, ప్రభు భోజనమైన మన్నాను మనం రోజు స్వీకరిస్తున్నాము. ఈ సుగుణాలన్నీ కూడా మనము కూడా కలిగి యాత్రలో మనము నిరీక్షణ కలుగుతూ మన పరలోక గమ్యాన్ని చేరుకుందాం. ఈ ప్రయాణములో, ఈ ప్రయత్నములో దేవదేవుడు నిత్యము మనకు తోడే ఉండి మనల్ని నడిపించి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, సీను అరణ్యములో మంచు దుప్పటి మీద కురిసిన మన్నాను గురించి సుదీర్ఘమైన పాఠాన్ని మేము విని ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాము. ఇది మా రక్షకుడు, జీవాహారమైన యేసు ప్రభునకు సాదృశ్యంగా ఉంది అని, యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో మా ఆత్మలకు పోషణగా ప్రతిదినము దివ్య ప్రసాద రూపంలో ఈ మన్నాను, జీవాహారాన్ని మేము స్వీకరిస్తూనే ఉన్నాము. కనుక పైనుండి వచ్చినటువంటి ఈ ఆహారాన్ని పోలి మేము భూ సంబంధులుగా మేము బ్రతకకుండా పరలోక సంబంధులముగా మేము బ్రతకే కృపను మాకు దయచేయండి. మన్నా ఎలాగైతే సన్నటి పొడివలే ఉంటుందో, మేము స్వీకరించే యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ దీనత, ఆ వినయాన్ని మేము కూడా కలిగి జీవించి యాత్రలో ముందుకు సాగే కృపను దయచేయండి. యేసయ్యలో ఉన్న పరిశుద్ధత కలిగి
పరిశుద్ధమైనటువంటి మనసులతో అడుగులు వేసే కృపణ దయచేయండి. దేవా, ఈ మన్నా ఎలా అయితే అపూపముగా అప్పమలాగా నోట్లో కరిగిపోతుందో, యేసయ్యలాగా కరిగిపోయే మనస్తత్వం, కరుణ కలిగినటువంటి కారుణ్య హృదయం మాకు కూడా ప్రసాదించండి. ప్రభువా, మన్నా తేనె వంటి రుచి కలిగినది అని మేము విన్నాము. తేనె పాడు కానిది, చెడిపోనిది. దేవా, మా భక్తి జీవితంలో మేము చెడిపోని భక్తి, చెడిపోని విశ్వాసం, చెడిపోని బోధ కలిగి జీవించేవారమై మమ్మ ఆశీర్వదించండి. సాంబ్రాణి బోలం వలె మా చుట్టూ ఉన్నటువంటి క్రిమి కీటకాలు లాంటి సైతాను శోధనలను పారద్రోలి మా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి పరిమళాలు వెదజల్లే వారముగా మమ్మందరినీ ఆశీర్వదించుమని మా ప్రభువైన క్రీస్తు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.